ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈ 4 నెలల పశుసంవర్ధక సహాయకుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ రెండో వారంలో మనకు ఈ రోజు సూక్ష్మాతి సూక్ష్మ జీవుల వలన కలిగే వ్యాధుల గురించి, పశువుల్లో సూక్ష్మాతి సూక్ష్మ జీవుల వలన కలిగే వ్యాధుల గురించి సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, సహాయ సంచాలకులు ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం గుంటూరు వారు ఈరోజు ఈ క్లాస్ గురించి మీకు క్షుణ్ణంగా వివరించబోతున్నారు. సో సార్ గురించి ఆల్రెడీ ముందు వారమే మనం పరిచయం చేసుకున్నాం. వారికి ఉన్న అనుభవాన్ని, తర్వాత టీచింగ్ దీంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దృష్టిలో ఉంచుకొని మీకు తగ్గట్టుగా మీ స్థాయికి అనువైన పద్ధతిలో బోధించడానికి సారు సిద్ధంగా ఉన్నారు. సో మీరు జాగ్రత్తగా క్లాస్ని విని మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, సందేహాలు ఏమైనా ఉన్నా కూడా డిజీజెస్ గురించి కాబట్టి ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత క్వశ్చన్ బాక్స్ రూపంలో మీ డౌట్స్ని మీరు ప్రజెంట్ చేసినట్లయితే చివరిగా సార్ ముందు ఉంచి వాటిని నివృత్తి చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోండి. సో ఈ రోజు ఈ క్లాస్ని సూక్ష్మాతి సూక్ష్మ జీవుల వలన కలిగే వ్యాధుల గురించి వివరించడానికి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్ని మీ అందరి తరఫున, స్మైల్ విశాఖపట్నం తరఫున, అలాగే పశుసంవర్ధక శాఖ తరఫున ఆహ్వానించడం జరుగుతుందండి. సార్, ఓవర్ టు యూ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం సూక్ష్మాతి సూక్ష్మ జీవుల వలన వచ్చేటటువంటి వ్యాధులు. సో సూక్ష్మాతి సూక్ష్మ జీవులు అంటే సూక్ష్మజీవులు అంటే మాత్రం బ్యాక్టీరియా, సూక్ష్మాతి సూక్ష్మ జీవులు అంటే వైరస్. సో బ్యాక్టీరియా, వైరస్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే బ్యాక్టీరియా మనం మైక్రోస్కోప్లో చూడవచ్చు, వైరస్ని మనం మైక్రోస్కోప్లో చూడలేము. సో దానికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అలాంటివి కావాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు డౌట్లు ఏమైనా ఉంటే కనుక ముందు నుంచి రాసుకోండి, లేకపోతే ముందే టైప్ చేసేసుకోండి. చివరిలో అందరూ హడావుడిగా టైప్ చేయడం ఇవన్నీ అనవసరం, అందుకని ముందే రాసి పెట్టుకోండి. చాలా డౌట్లు వస్తాయి మీకు. సో 1.5 hour క్లాస్ ఇది, 1.5 hour డౌట్స్కి కేటాయించాను ఎంతసేపు అయినా. సో లెట్ కంటిన్యూ. సో ఈ వ్యాధులు అనేవి ప్రధానంగా ఇప్పుడు వైరస్ల వల్ల, ఈ సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులు గేదెల్లో అలాగే ఆవుల్లో మాత్రమే ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. అంతేగాని గొర్రెల్లో వచ్చేటటువంటివి అలాంటివన్నీ తర్వాత చెప్తారు. కోళ్ళలో, గొర్రెల్లో వచ్చేవి తర్వాత చెప్తారు. ఓన్లీ ఈరోజు పెద్ద జీవాల్లో వచ్చేటటువంటి, పెద్ద పశువుల్లో వచ్చేటటువంటి వ్యాధులు మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఈ వైరస్ వ్యాధులు చాలా ఒక 4-5 రకాలు మనకి బాగా తెలిసిన జబ్బులు. మనం ఫ్రీక్వెంట్గా మనం ఫీల్డ్లో చూస్తూ ఉంటాము. అవేంటంటే ముసర వ్యాధి. అది ముసర వ్యాధి అంటే ఆర్పి రిండర్పెస్ట్, అది ఎరాడికేట్ చేయబడింది, మా ఇండియాలో లేదు. అయితే దాన్ని ముసర వ్యాధి అనేది మనకి చెప్పుకోవడం తప్పదు, అది చివరిలో పెట్టారనమాట. సో రెండోదే గాలిగుండు వ్యాధి. సో గాలిగుండు వ్యాధి మీరు వచ్చిన తర్వాత, ఏహెచ్ఎల్ వచ్చిన తర్వాత ఎక్కడ అవుట్ బ్రేక్ వచ్చినట్టు నాకు తెలియలేదు. సో అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు దీని సంగతి మనందరికీ కళతో చూడటానికి, తర్వాత అందులో అంటే కొంతమంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి గాలిగుండు వ్యాధి లేదా ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు దీని ఇంగ్లీష్లో. దీన్ని చూసేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది, ఆల్రెడీ కొంతమంది చూసి ఉంటారు. సో రెండోది గాలికుంటు. నెక్స్ట్ మూడోది ర్యాబిస్. సో ర్యాబిస్ అనేది అన్ని జీవాలకి వస్తుంది ఎక్సెప్ట్ కోళ్ళకి, బాతులకి, వాటికి తప్పితే పశువులన్నిటికీ వైల్డ్ లైఫ్ యానిమల్ అంటే వైల్డ్లో, ఫారెస్ట్లో, అడవుల్లో ఉండేటటువంటి జంతువులకి, వాటన్నిటికీ కూడా అటాక్ అయ్యేదానికి అవకాశం ఉన్న జబ్బు ర్యాబిస్ అనమాట. సో ర్యాబిస్ ఒకటి. తర్వాత ఇన్ఫెక్షన్స్ బ్రోవైన్ రైనోట్రైటిస్, IBR. సో మనం గాలిగుంటు వ్యాధి మనం ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు మనకు తగులుతూ ఉంటుంది, యానిమల్కి తగిలినప్పుడు మనం చూడొచ్చు. తర్వాత ర్యాబిస్ అనేది కూడా మనం నోటీస్ చేయొచ్చు ఫ్రీక్వెంట్గా. ఇప్పుడు కూడా కొంతమంది నోటీస్ చేస్తూ ఉంటారు. ఓకే, దాని గురించి తర్వాత చెప్పుకుందాం. తర్వాత మిగిలింది IBR, IBV. IBR అంటే ఒక రకమైనటువంటి శ్వాసక్రియకు సంబంధించినటువంటి వ్యాధి. తర్వాత IBD అనేది పాలుడికి సంబంధించినటువంటి వ్యాధి. ఈ రెండు వ్యాధులు కూడా
ఒక 1% ఆఫ్ ది AHL చూస్తారేమో, బట్ ఇట్ ఈస్ నాట్ కామన్. ఇది కామన్ కాదు. ఈ రెండు డిసీజెస్ కామన్గా వచ్చేవి కాదు. రైల్వే స్టేషన్స్లో మాత్రమే మనం చూస్తాము. ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదు. తర్వాత ఎఫిమెరల్ ఫీవర్. సో ఎఫిమెరల్ ఫీవర్ అంటే 3 రోజులు వ్యాధి అంటారు. ఇది కేవలం 3 రోజులు జస్ట్ ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. అదేంటో మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ గాలికుంటు వ్యాధి. ఇది పికార్నా వైరస్ అనేటటువంటి వైరస్ వల్ల వస్తుంది. సో ఈ వైరస్లో రకరకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు కరోనా వైరస్ మనందరం చూస్తున్నాము. కరోనా వైరస్లో స్ట్రెయిన్స్ వస్తున్నాయి. బ్రెజిల్ స్ట్రెయిన్ వస్తుంది, అది ఇండియాలో అటాక్ అవుతుంది. అలాగే ఇండియన్ స్ట్రెయిన్ వస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏమీ లేదు. వ్యాక్సిన్స్ కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని పనిచేయట్లేదు ఆ స్ట్రెయిన్స్ మీద. స్ట్రెయిన్ అంటే మెయిన్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ది వైరస్ అలాగే ఉండి చిన్న చిన్న భాగాలు మారటం వల్ల అందులో రకాలైనటువంటివి ఏర్పడతాయి. ఆ రకాలనే స్ట్రెయిన్స్ అంటారు అనమాట. వైరస్లో ఉండే రకాలనే స్ట్రెయిన్స్. అంటే పికార్నా వెరిడే అనేటువంటి ఫ్యామిలీ, పికార్నా వైరస్ అనేటటువంటి ఒక వైరస్కి చాలా రకాలు ఉంటాయి అనమాట. మనుషుల్లో కలుగు చేసే పికార్నా వైరస్ వేరుగా ఉంటుంది, పశువుల్లో కలుగు చేసేది వేరుగా ఉంటుంది. సో పికార్నా వైరస్లో అలాగే స్ట్రెయిన్స్ ఉంటాయి రకరకాలుగా. అవేంటి? OAC, ఏషియా 1, SAT1, SAT2, SAT3. సో అది SAT స్మాల్ లెటర్స్ రాస్తారు, SAT అని క్యాపిటల్ లెటర్లో రాయాలి, అది అబ్రివేషన్. సౌత్ ఆఫ్రికన్ టెరిటరీస్. ఓకే, సో ఈ సౌత్ ఆఫ్రికన్ టెరిటరీస్ అనేవి మనకి 3 రకాలు ఉన్నాయి. ఏషియాలో ఒక రకము, అలాగే OAC అనేది కామన్ వెరైటీస్ అనమాట, కామన్ స్ట్రెయిన్ వెరైటీస్. సో ఈ 7 రకాలు ఉన్నాయన్నమాట మొత్తం మనకి. సో ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లైఫ్ సైకిల్. సో ఇది బొమ్మ మనకి క్లియర్గా కనపడినా కనపడకపోయినా బ్రీఫ్గా చెప్తాను. సో వైరస్ ఎప్పుడైతే ఎనీ వైరస్, ఏ వైరస్ అయినా కానీ మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఎంటర్ అవుతుంది? గాలి ద్వారా. జస్ట్ లైక్ కరోనా ఇప్పుడు గాలి ద్వారా వస్తుంది అంటున్నారు, మేబీ మే నాట్ బి ట్రూ. అది గాలి ద్వారా కంటే కూడా ఏరోజాల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఏరోజాల్స్ అంటే చిన్న చిన్న ఒక తుమ్మిన దగ్గిన వచ్చేటటువంటి డ్రాప్లెట్స్ ఉంటాయి, చాలా ఫైన్గా ఉంటాయి, వాటిని ఏరోజాల్స్ అంటారు. వాటి ద్వారా మనకి ఇన్ఫెక్షన్ కలుగు చేస్తాయి అనమాట, మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఎక్కడ ఎంటర్ అవుతాయి? నోస్ ద్వారా ఎంటర్ అవుతాయి. ఇప్పుడు కరోనా వైరస్ అలాగే కళ్ళ ద్వారా కూడా ఎంటర్ అవుతుంది అంటున్నారు. సో కళ్ళజోడు పెట్టుకోకపోవడం కానీ, దగ్గరగా ఉన్నప్పుడు ముక్కుకు పెట్టుకుంటాం కానీ కళ్ళకి ఏమీ ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల కూడా కళ్ళ ద్వారా కూడా వెళ్ళచ్చు. సో అలాగే ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? సో అది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఓకే, ఒక నోట్లో ఒక పుండు లాంటిది ఏర్పడింది, వెసికిల్ అంటారు. అలాంటి వెసికిల్ రప్చర్ అయిన తర్వాత ఒక వైరస్ వచ్చింది అనుకుందాం కాసేపటికి, కొంచెంసేపు ఉదాహరణకి. సో ఆ వైరస్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి ఎపిథీలియల్ సెల్స్, ఆ పక్కనే లోపల పక్క ఉన్నటువంటి ఎపిథీలియల్ సెల్స్లో వెళ్ళిన తర్వాత అవి మల్టిప్లై అవ్వాలంటే ఒక ఏ యానిమల్ సెల్ కావాలి దానికి. సో యానిమల్ సెల్ కావాలంటే యానిమల్ సెల్లో స్ట్రక్చర్ చూస్తే కనుక మీరు న్యూక్లియస్ ఉంటుంది యానిమల్ సెల్లో కూడా. ఆ న్యూక్లియస్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ సైటోప్లాజం అని ఉంటుంది, ఆ తర్వాత న్యూక్లియస్ ఉంటుంది. సో వెళ్ళిన తర్వాత వైరస్ అక్కడ సెల్ మెకానిజం, సెల్ మల్టిప్లికేషన్ మెకానిజంకి సంబంధించి కావాల్సినటువంటి ముడిసరుకుని తీసుకుని అది కూడా మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో ఈ హోస్ట్ సెల్లో ఉన్నటువంటి వైరస్ అటాక్ అయిన తర్వాత పేరెంట్ వైరస్ ఆర్ఎన్ఏగా ఇది మల్టిప్లై అవుతుంది. సో దానివల్ల రిప్లికేట్ అవుతుంది. దానివల్ల ఎక్కువ, ఒక వైరస్ 2 వైరస్ 4 8 అలా విపరీతంగా పెరిగిపోయిన తర్వాత అది ఫర్దర్గా వేరే యానిమల్కి, ఇంకో యానిమల్కి స్ప్రెడ్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్ వచ్చిన నాటి నుండి ఇన్ఫెక్షన్ అంటే వైరస్ ఎంటర్ అయిన రోజు నుంచి ఈ మళ్ళీ తిరిగి వేరే వాటికి ఇన్ఫెక్షన్ కలుగు చేయడానికి మధ్యలో ఉండే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. అంటే వేరే వాటికి కలుగు చేయాలంటే దీనికి క్లినికల్ సిమ్టమ్స్ ఏర్పడాలి. సో దీనికి క్లినికల్ సిమ్టమ్స్ ఏర్పడాలి అంటే క్లినికల్ సిమ్టమ్స్ ఏర్పడటానికి వైరస్ ఎంటర్ అవ్వడానికి ఉన్న మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు.
సాధారణంగా ఇది 2 నుంచి 10 రోజుల మధ్యలో ఉంటుందన్నమాట. సాధారణంగా ఇన్ఫెక్షన్ అనేది ఇంక్యుబేషన్ పీరియడ్, అలాగే క్లినికల్ సింప్టమ్స్ కనిపించడానికి సర్టెన్ పీరియడ్ ఉంటుంది, 2 to 10 days అంటారు. ఇది జనరల్గా అన్ని వైరస్కి ఉంటుంది, ఎక్సెప్ట్ ర్యాబీస్ లాంటి ప్రత్యేకమైన వాటికి మాత్రం ఇలా ఉండదు. క్లినికల్ సింప్టమ్స్ బయటపడటానికి 10 రోజుల ముందు నుంచే దాంట్లో వైరస్ యానిమల్ బయటకు వదులుతూ ఉంటుంది. యానిమల్ సెలైవాలో, ర్యాబీస్లో మాత్రమే. సో ఈ విషయం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వైరస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి క్లినికల్ సింప్టమ్స్ కనపడేదాకా ఉండే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు అన్నమాట. సో పర్యాయ పదాలు, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ని వేరే పేర్లతో కూడా పిలుస్తారు. ఆప్తస్ ఫీవర్. ఆప్తస్ ఫీవర్ అనేది అల్సరేషన్ ఇన్ మౌత్, నోట్లో ఉండేటటువంటి అల్సర్స్ వచ్చినప్పుడు ఆప్తస్ అంటారు. దాన్ని ఆప్తస్ ఫీవర్ అని కూడా అన్నారు. ఇది మనుషుల్లో వచ్చేదాన్ని సేమ్ ఇక్కడ కూడా ఆప్తస్ ఫీవర్ అని పిలుస్తారు. ఆప్తస్ ఫీవర్ అంటే నథింగ్ బట్ అల్సర్స్ ఇన్ మౌత్. ఈ బొమ్మలో మీరు చూడొచ్చు, అల్సర్స్ ఇన్ ulcers in the tongue or on the tongue, and ulcers on the gums. సో గమ్స్ మీద అంటే చిగుర్ల మీద అండ్ అలాగే నాలుక మీద రెండు చోట్ల కూడా రావడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈస్ ఆప్తస్ ఫీవర్ అనడానికి అవకాశం ఉంది అన్నమాట. అట్లాగే గాలికుంట అని పిలుస్తారు, లేకపోతే గాళ్ళు అంటారు, ఎందుకంటే గాలి గిట్టలకు కూడా వ్యాధి వస్తుంది. సో ఇది ఎలాంటిది అంటే అతి తీవ్రమైన అంటువ్యాధి. కానీ ఇది అన్ని పశువులకి రాదు, చీలిన గిట్టలు గల పశువుల్లో మాత్రమే వస్తుంది. సో చీలిన గిట్టల పశువులు అంటే ఆవు గిట్ట చీలు ఉంటుంది, గేదె గిట్ట చీలు ఉంటుంది, గొర్రె మేక గిట్ట చీలు ఉంటుంది. కానీ పందుల్లో కూడా గిట్ట చీలే ఉంటుంది. గిట్ట చీలని వ్యాధులు, గిట్ట చీలని పశువులు అంటే ఎగ్జాంపుల్ ఏంటి, హార్స్, డాంకీస్. సో అలాంటి వాటిల్లో మాత్రం ఈ జబ్బు రికార్డ్ అవ్వలేదు, వాటికి రాదు. సో వీటిని ఇంగ్లీష్లో క్లోవెన్ ఫుటెడ్ యానిమల్స్ అంటారు. గిట్ట చీలు ఉంటుంది అనమాట. ఈ బొమ్మలో మనం క్లియర్గా చూడొచ్చు, ఇది ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. సో ఇటుపక్క మామూలుగా ఉంది, ఇటుపక్క ఫుట్ అండ్ మౌత్ కనిపిస్తుంది. అలాగే ఈ భాగంలో కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో కాలం, ఇది వచ్చే కాలం జనరల్గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. కానీ ఎప్పుడైనా ఇప్పుడు రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడైనా రావచ్చు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ చూస్తే సో మెయిన్గా సమ్మర్ వచ్చేటటువంటి కాలం ఇది. ఈ కాలంలో రావచ్చు. ఎందుకు ఈ కాలంలోనే వస్తుంది అంటే వాతావరణంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎయిరోజాల్ అంటే గాలి ద్వారా తీవ్రంగా వ్యాపించేటటువంటి ఈ జబ్బు ఫాస్ట్గా రావడానికి ఆ టైంలో హ్యూమిడిటీ ఎక్కువ ఉండేటటువంటి టైం జనవరి, ఫిబ్రవరి. సో ఆ టైంలో విండ్ వెలాసిటీ, గాలులు విపరీతంగా వేసినప్పుడు ఆటోమేటిక్గా గాలిలో ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తుంది. 300 కిలోమీటర్లు కూడా ఇది ట్రావెల్ చేస్తుంది వితౌట్ ఎనీ ఆర్గాన్, వితౌట్ ఎనీ హోస్ట్ ఆర్ ఎలాంటి హోస్ట్ లేకుండా గాల్లో అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకనే ఇది ఎగ్జాంపుల్ చూస్తే నిన్నటి వరకు మన ఏరియాలో ఎక్కడా లేకుండా సడన్గా వచ్చేస్తుంది. సముద్రం పక్కనే ఉన్న ఒక ఊర్లో సడన్గా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే వ్యాక్సినేటెడ్ యానిమల్స్ కూడా రావచ్చు. వ్యాక్సినేటెడ్ యానిమల్స్ 100% ప్రూఫ్ సేఫ్ అని చెప్పలేము. ఎందుకంటే వ్యాక్సినేటెడ్ యానిమల్స్ రావడానికి అవకాశం స్ట్రెయిన్ వేరియేషన్. సో మనం చేసినటువంటి స్ట్రెయిన్స్ ఓఏసి, ఏషియా 1 ఏదో చేస్తారు. SAT3 ఒకవేళ గాల్లో అలా వచ్చేసింది అనుకోండి, సో దానివల్ల వ్యాక్సినేటెడ్ యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఓకే, అది తర్వాత చూద్దాం. వ్యాప్తి, నీరు, గాలి, మేత, పాలు. సో మనం పాల ద్వారా కూడా ఇది పాలలో కూడా వస్తూ ఉంటుంది. కాగబెట్టినా కానీ కొంత పోతుంది, కానీ పూర్తిగా పోవడానికి అవకాశం లేదు. అండ్ మేత సేమ్, గాలికుంట వచ్చిన తర్వాత అది సొంగ అక్కడ కారుస్తూ ఉన్నప్పుడు మేత మీద పడి ఆ మేత తిన్నటువంటి పక్క పశువులు కూడా రావచ్చు. గాలిలో అంటే చెప్పాను, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని, నీరు ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. సో అలాగే పేడ, నీరుడు,
అలాగే మన నోట్లో వచ్చేటటువంటి పుళ్ళు అవి పొంగంటారు, అవి వీర్యం ద్వారా వ్యాప్తి చెందుతుంది. 8 to 10 days వరకు అవకాశం ఉంది వీర్యం ద్వారా. అండ్ వెరీ రేర్ సర్కమ్స్టాన్సెస్ లో వీర్యం అంటే ఫ్రోజన్ సెమెన్ 10 days వరకు ఫ్రోజన్ సెమెన్ లో కూడా ఉండడానికి అవకాశం ఉందని చెప్పి సైంటిస్టులు చెప్పడం జరిగింది. పాల ద్వారా వస్తుంది, పుండ్ల ద్వారా విసర్జింపబడతాయి. ఓకే ఓకే నెక్స్ట్ ఈ బొమ్మలో మనం క్లియర్గా చూడవచ్చు ససెప్టబుల్ లైవ్ స్టాక్. ససెప్టబుల్ అంటే అన్వాక్సినేటెడ్ యానిమల్, వ్యాక్సిన్ చేయనటువంటి పశువు ససెప్టబుల్ లైవ్ స్టాక్, అది ఇమ్మీడియట్గా అటాక్ అవుతుంది అనమాట. సో ఒకవేళ వ్యాక్సిన్ చేస్తే ఏం జరుగుతుంది? వ్యాక్సిన్ చేస్తే దాంట్లో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో యాంటీబాడీస్ వైరస్ మీద అటాక్ చేసి ఇమ్మీడియట్గా డిసీజ్ రాకుండా కాపాడతాయి. ఓకే, సో తర్వాత ఇక్కడ ఇంట్రడక్షన్ అండ్ బర్త్ ఆఫ్ న్యూ యానిమల్స్. సో కొత్త యానిమల్స్ పుట్టినప్పుడు తల్లికి వ్యాక్సిన్ కనుక చేయకపోతే కొంతవరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎంతవరకు? అది ఒక 10 days వరకు దాని ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే దాని రోగనిరోధక శక్తి, అది పాలు తాగడం వల్ల వచ్చే రోగనిరోధక శక్తి దానికి డెవలప్ అవడం వల్ల ఎలాంటి జబ్బునైనా ఎలాంటి ప్రాబ్లంనైనా ఫేస్ చేసి అది నిలబడుతుంది స్ట్రాంగ్గా. సో 2 months తర్వాత యాక్చువల్గా 10 daysకి అయిపోతుంది ఇమ్యూనిటీ, బట్ 2 months ఎందుకంటారంటే 2 months లోపు ఇమ్యూనిటీకి ఉండొచ్చు కాబట్టి 2 monthsకి ఫస్ట్ వ్యాక్సిన్ చేయమని అంటారనమాట ఎఫ్ఎన్ఎం. సో దానివల్ల ఈ ససెప్టబుల్ లైవ్ స్టాక్ కి ఎంటర్ అవుతుంది అనమాట ఇందులోకి. నెక్స్ట్ సో ఈ ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది యానిమల్? ఒక యానిమల్ ససెప్టబుల్ యానిమల్ మన ఇంట్లో ఉంది, మన ఇంట్లో ఉన్నంత వరకు ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో వచ్చేదానికి అవకాశం ఉండదు. ఎక్సెప్ట్ రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కండిషన్లో గాలి ద్వారా వచ్చినప్పుడు తప్ప మన ఇంట్లో జనరల్గా మనం ఎవరూ తెలియనప్పుడు, మనం ఎవరూ వేరే యానిమల్ ఇన్ఫెక్ట్ అయిన యానిమల్ దగ్గరికి వెళ్ళకుండా ఉన్నంత వరకు రాదు. ఒకవేళ మనం కనుక ఇలాంటి ఎఫెక్ట్ అయినటువంటి యానిమల్ దగ్గరికి వెళ్తే మన అంగిట్లో కూడా వైరస్ నిలవ ఉంటుంది. అది మళ్ళీ మన యానిమల్ దగ్గరికి వచ్చినప్పుడు మన యానిమల్కి కూడా వస్తుంది అన్నమాట. సో దెర్ ఈస్ ఎవరీ పాసిబిలిటీ. సో హ్యూమన్స్ ఆల్సో ట్రాన్స్మిట్ దిస్ డిసీజ్. ఎక్కడంటే అంగిట్లో కూర్చు, అది అంగిట్లో ఉంటుంది కానీ మనకి ఎఫెక్ట్ అవ్వదు. అట్ ద సేమ్ టైం మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకని డాక్టర్స్ కానీ పారావెటరియన్స్ కానీ ఎఫ్ఎన్ఎం వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గరే ఉండి వైద్యం చేయించుకోండి అని చెప్తారు. ఓకే, సహజమైనంత వరకు బాగా ఉన్నట్టు హెల్తీగా ఉన్న యానిమల్స్కి ముందు ట్రీట్ చేయాలి, ఈ ఎఫెక్ట్ అయిన యానిమల్స్ తర్వాత ట్రీట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వైరస్ దీనికి ఈ యానిమల్ ఎక్స్పోజ్ అయింది, తర్వాత ఏమవుతుంది? ఇన్ఫెక్షియస్ అయిపోయింది, రోగం వచ్చింది ఎఫ్ఎన్ఎం. ఈ రోగం వచ్చింది ఏం చేస్తుంది? వైరస్ని ఎఫ్ఎండి వైరస్ని బయటికి వదులుతూ ఉంటుంది. ఎలా వదులుతుంది? దాని శ్వాసలో ఉంటుంది వైరస్, పాలలో ఉంటుంది, పేడలో ఉంటుంది, పుళ్ళు, వాటి డిశ్చార్జెస్ అన్నిట్లో కూడా వైరస్ వస్తుంది అన్నమాట. సో ఇన్ఫెక్షన్ వయా ఫోమైట్స్. ఫోమైట్స్ అంటే అక్కడ ఉన్నటువంటి గడ్డి కావచ్చు, నీళ్ళు కావచ్చు, లేకపోతే ఏదన్నా ఒకవేళ కాడి తీసుకుని వేసేటప్పుడు ఒక వైరస్ వచ్చిన దాన్ని తీసుకుని దానికి ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి దాన్ని పక్కకు తీసేసి కొత్త యానిమల్ కట్టినప్పుడు ఆ కాడి ద్వారా కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంత డేంజర్ అన్నమాట ఈ డిసీజ్. సో ఇన్ఫెక్షన్ డైరెక్ట్ కాంటాక్ట్. ఓకే, ఇది యానిమల్ ఒక పక్కన ఉంది, ఇంకొక అన్ఎఫెక్టెడ్ యానిమల్ అంటే ఎఫెక్ట్ ఉన్నటువంటి యానిమల్ ఉంది, ఒక ఎఫెక్ట్ అయిన యానిమల్ పక్కనే ఉన్నాయి. ఇమ్మీడియట్గా దానికి కూడా రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. 90% ఆఫ్ ద టైమ్స్ ఒక దొడ్లో ఉన్నటువంటి యానిమల్స్ మొత్తానికి వచ్చేస్తుంది. ఒక ఊర్లో ఉన్న యానిమల్స్లో 80 to 80% యానిమల్స్ వరకు ఎఫెక్ట్ అవుతాయి. డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, ఎలాగైనా కావచ్చు. సో ఇన్ఫెక్షన్స్ యానిమల్ 2 రకాలు. దానికి ఏమవుతుంది? అది డెత్. ఈ డెత్ 5% కంటే తక్కువ ఉంటుంది కాబట్టి డెత్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్యారియర్. అది చాలా రోజుల పాటు క్యారియర్గా ఉంటుంది. చాలా రోజుల పాటు క్యారియర్ అంటే మంత్స్ టుగెదర్ క్యారియర్గా ఉంటుంది అనమాట, రికవర్ అయిన తర్వాత కూడా. ఓకే, లేకపోతే అబార్షన్స్ కూడా అవ్వచ్చు ప్రెగ్నెంట్ యానిమల్స్లో. ఈవెన్ చిన్న పశువులు అయితే ఎక్కువగా చచ్చిపోతూ ఉంటాయి, యంగ్ యానిమల్స్, చిన్న పశువులు.
సో ఇందులో ఏంటి ఫ్రమ్ ఓకే, వేనింగ్ ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గినప్పుడు. సో ఇమ్యూనిటీ లెవెల్ తగ్గినటువంటి యానిమల్ కానీ కొత్త అప్పుడే పుట్టినటువంటి పశువులు కానీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి దీంతో. అందుకని ఎఫ్ఎండ్ఎం వ్యాక్సిన్ అంతా ప్రచారం కల్పించారు మన వాళ్ళు. ఎంత కల్పించినా కానీ ఇంకా బాగా రాబోయే రోజుల్లో బాగా చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, దేశవాళీ పశువుల్లో కంటే సంకరజాతి పశువుల్లో ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకని? సో మన సంకరజాతి పశువులు మెయిన్గా పెంచేటటువంటి పోషించే అవసరం ఏంటి అంటే పాల కోసం. సో పాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అలాగే దేశవాళీ పశువులు ఎందుకు ఎఫెక్ట్ కావు అంటే వాటికి రెసిస్టెన్స్ పవర్ ఉండి కొంతవరకు తట్టుకుని నిలబడుతుంది. కానీ ఈ ఎక్కువ పాలిచ్చేటటువంటి జంతువులు హెచ్ఎఫ్, జెర్సీ అలాంటివి మాత్రం సఫర్ బాగా అవుతాయి అన్నమాట. సో గాలికుంటు వ్యాధి తగిలిన తల్లిపాలు తాగిన వెంటనే దూడలు కూడా చచ్చిపోతాయి. సో దూడలు ఎందుకు చచ్చిపోతాయి అంటే రీజన్ పాలు ఎఫెక్ట్ అయిన తాగడం వలన. సో ఎఫెక్ట్ అయిన పాలు పట్టకూడదు దూడలకి, వేరే పాలు పట్టాలి, తీసుకొచ్చి వేరే బాగున్నటువంటి పాలు పట్టాలన్నమాట. వ్యాధి లక్షణాలు. సో ఇంక్యుబేషన్ కాలం 2 నుంచి 6 రోజులు. వ్యాధికి గురయ్యే శాతం 80 నుంచి 90% వరకు యానిమల్స్, మందలో ఉన్నటువంటి లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి యానిమల్స్ 80% ఆఫ్ ది యానిమల్స్ ఆర్ 90% వరకు ఎఫెక్ట్ అవుతాయి. సో మరణాల శాతం చూస్తే కనుక పెద్ద పశువులు 1 to 2% చాలా తక్కువ వరకు చచ్చిపోతూ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్, ప్రెగ్నెంట్ యానిమల్స్ అయితే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ అబార్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. దూడల్లో అయితే 100% చచ్చిపోతాయి మరణాల శాతం. సో ఇది అన్నిసార్లు నిజం కాదు 100% చచ్చిపోతాయి అనేది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ ఇస్ ట్రూ. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే అన్నిటికీ వ్యాక్సిన్స్ ఎక్కువ శాతం మోస్ట్లీ చేయించుకుంటున్నారు, లేకపోతే ఇంట్లో నుంచి బయటకి ఇప్పట్లేదు. అటువంటి కండిషన్లో ఎఫ్ఎండ్ఎం వచ్చినప్పుడు కొంచెం లైట్గా తగిలి వెళ్ళిపోతుంది. కాకపోతే చాలా సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు మించి చేయకుండా వ్యాక్సిన్ ఉన్న చోట్ల మాత్రం వ్యాక్సిన్ వస్తే మాత్రం సివియర్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో జ్వరం, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, మీరు గుర్తుపెట్టుకోండి, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ 106 degrees Fahrenheit టెంపరేచర్, అంత హై టెంపరేచర్ ఉంటే అది వైరీమియా, వైరల్ ఇన్ఫెక్షన్కి గురైంది అనేటటువంటి మనం చెప్పొచ్చు. 106 degrees Fahrenheit వచ్చింది అంటే సో అది క్రిటికల్ కండిషన్లో ఉన్నట్టు లెక్క. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ వైరీమియా, వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుందని అనుకోవచ్చు. 90% ఆఫ్ ద టైమ్స్. 10% మాత్రం వేరే రీజన్స్ ఉంటాయి. ఏదన్నా విషయం కావచ్చు, పాము కావచ్చు, రకరకాల రీజన్స్ వల్ల సడన్గా టెంపరేచర్ రైస్ ఉంటుంది, తర్వాత తగ్గి సబ్నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. కానీ వైరీమియాలో మాత్రం, వైరల్ ఇన్ఫెక్షన్స్లో మాత్రం 106 degrees Fahrenheit రీచ్ అవుతుంది అన్నమాట. సో మేత వేయదు, నెమరు వేయదు, మందకొడిగా ఉంటుంది. ఈ లక్షణాల్లో ప్రధానంగా నోటి లక్షణాలు ఏంటంటే నోట్లో బొబ్బలు వస్తాయి, బొబ్బలు పగిలి పుండ్లు అవుతాయి. ఆ పుండ్లు అవగానే సొంగ కారుతూ ఉంటుంది అనమాట. ఈ బొమ్మలో మనం చూడొచ్చు. ఇక్కడ నేరేషన్లో ఇంక్లూడ్ చేయలేదు, నేల మీద కూడా పుళ్ళు వస్తూ ఉంటాయి, అలాగే చిగుళ్ళ మీద పుళ్ళు వస్తూ ఉంటాయి, బొబ్బలు వచ్చి పగులుతూ ఉంటాయి. సో దానివల్ల పశువు మేత తినడం మానేస్తుంది. ఒక వారం రోజుల పాటు ఇలాగే కొంచెంగా తీసుకుని వారం తర్వాత నార్మల్గా మేత తీసుకుంటుంది. సో కాలి లక్షణాలు, కాలి గిట్ల మధ్య బొబ్బలు వచ్చేసి పుళ్ళు పడతాయి, పసుపు కుట్టుతూ ఉంటుంది, పనిచేసే శక్తి నశిస్తుంది. కొన్నిసార్లు డిఫార్మిటీ అంటే పూర్తిగా ఊడిపోవచ్చు గిట్ట లాంటిది, లేకపోతే చాలా రోజుల పాటు కుంటుతూ ఉండొచ్చు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. అయితే మనం చూసుకోవాల్సిన ప్రధానంగా ఎద్దులు ఉన్న చోట మాత్రం డే 1 వచ్చిన మరుక్షణం నుంచే ఇమీడియట్గా కనుక యాంటీబయాటిక్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనాలిసిక్స్ అంటే నొప్పి తగ్గించేటటువంటి మందులు, యాంటీబయాటిక్స్ మందులు మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్లో, లేకపోతే ఒకేసారి ఇచ్చేవి ఉంటాయి, అవి అలాంటివి ఒకసారైనా ఇచ్చి అట్లా వారం రోజుల పాటు ట్రీట్ చేసిన తర్వాత తగ్గుముఖం పడతాయి అన్నమాట. నెక్స్ట్ పొదుగు లక్షణాలు. సో రొమ్ముల మీద, పొదుగు మీద బొబ్బలు వస్తాయి, అలాగే పొదుగు వాపుకు దారితీస్తాయి, పాల ఉత్పత్తి తగ్గిపోతుంది అనమాట. ఇంకా లక్షణాలు ఏంటంటే ప్యాంటింగ్. ఒకవేళ వచ్చిన తర్వాత పశువు ఎండలో కూడా ఎండను తట్టుకోలేవు, నీడలో కూడా రొప్పుతూ ఉంటాయి. సో ఇది మనం సంకరజాతి పశువుల్లో ఎక్కువ చూడవచ్చు. నాటు ఆవుల్లో కానీ లేకపోతే గేదెల్లో కానీ తక్కువ ఉంటుంది ప్యాంటర్స్ అనేది.
బట్ వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ సంకరజాతి పశువుల్లో మాత్రం ముందుకి వెనక్కి ఊగిపోతూ ఉంటాయి ఎండకి. సో నెక్స్ట్ చర్మం గరుకు మారి వెంట్రుకలు బిరుసుగా మారి పొడిగా మారుతుంది. ఎండలో పని చేయలేకపోతాయి. ఆడ పశువులు గర్భం ధరించేటువంటి శక్తి కోల్పోతాయి. అంటే పర్మనెంట్గా ఇన్ఫెర్టిలిటీ రావచ్చు, అబార్షన్స్ కూడా అవ్వచ్చు. ఎలా నిర్ధారిస్తారు? లక్షణాలు బట్టి నిర్ధారిస్తారు. సో అందరికి తెలిసిందే, నోట్లో బొబ్బలు, నాలుకపై పొరల అలాంటివి, తర్వాత కాళ్ళ మధ్య గిట్టల్లో పుళ్ళు ఉంటే కనుక అది ఎఫ్ఎండమ్ అని చెప్పొచ్చు. 106 degrees 104 to 106 degrees టెంపరేచర్ ఉన్నా కూడా ఇవన్నీ ఇలాంటి లక్షణాలతో కూడా కలిపిన టెంపరేచర్ ఉన్నప్పుడు అది ఎఫ్ఎండమ్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా ల్యాబ్లో ఎలా చేస్తారంటే ఎలిసా టెస్ట్ కానీ లేకపోతే పీసీఆర్ టెస్ట్ కానీ చేస్తారు. అంతవరకు వెళ్ళదలుచుకోలేదు. నాలుగు పైపర్ను కానీ లేకపోతే బొబ్బను కానీ తీసి 50% లిజరాల్ ద్రావకంలో ఐసులో భద్రపరిచి, అంటే ఒక గాజు సీసాలో 50% లిజరాల్ అంటే ఏముండదు, 50% లిజరాల్ ఒక సగం వరకు పోసి మిగతాదంతా సెలైన్ బాటిల్లో నుంచి సెలైన్ తీసిపోయొచ్చు. షేక్ చేసిన తర్వాత దాంట్లో ఈ నాలుగు బొబ్బలు కానీ పైపొరను కానీ అట్లా తీసి అలాగే వేసేసి ఆ బాటిల్ పైన సీల్ చేసేసి రాసి పంపించవచ్చు అనమాట ల్యాబ్కి. సో చికిత్స లేదు. సెకండరీ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే, సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు పుళ్ళు యాక్చువల్గా టెంపరేచర్ తగ్గింది కానీ పుళ్ళు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ చీమి పుల్లులాగా మారుతున్నాయి అనుకున్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడచ్చు అనమాట. చీమ పట్టకుండా, అలాగే కాలి పుల్లకి చీమ పట్టకుండా మనం యాంటీబయాటిక్స్ వాడచ్చు. ఏ యాంటీబయాటిక్ వాడాలి? ఒక్కసారి ఎఫ్ఎండమ్ వచ్చిన తర్వాత పాలు మాత్రం అది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే తగ్గిన పాలు ఆ ఈతలో మాత్రం రావు, తర్వాత ఈతలో వస్తాయి. సపోజ్ ఒక 8 లీటర్స్ ఇస్తుందంటే 4 లీటర్స్కి వచ్చింది అనుకోండి, ఇక 4 లీటర్సే కంటిన్యూ అవుతుంది తగ్గిన తర్వాత. నెక్స్ట్ కావింగ్లో మళ్ళీ ఈయన తరపుడు ఫుల్గా 8 లీటర్స్కి వచ్చేస్తుంది. ఓకే, మీరంతా కేర్ఫుల్గా కేర్ తీసుకుంటారు అనమాట యానిమల్కి. సో పుల్లకి నోట్లో పుల్లు కానీ కాలు పుల్లు కానీ ఎలాంటి పుల్లకైనా బోరోగ్లిజరిన్ 2 కలిపి, బోరిక్ యాసిడ్ అండ్ గ్లిజరిన్ కలిపి పేస్ట్ లాగా చేసి వాడుకోవచ్చు అనమాట. ఇది ఎలా చేస్తారంటే జస్ట్ ఏమీ లేదు, సింపుల్ ఒక చిన్న కప్ తీసుకొని కొంచెం బోరిక్ పౌడర్ వేసి కొంచెం గ్లిజరిన్ వేసి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఆ నోట్లో కానీ బోరోగ్లిజరిన్ పేస్ట్ని పూతలాగా పూసుకోవాలన్నమాట. సో నొప్పిని తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఇన్ఫ్లమేషన్, వాపు లాంటిది కానీ లేకపోతే ఎనీథింగ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎనాలిసిక్ అని అంటారు. కొన్ని డ్రగ్స్ మాత్రమే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి, కొన్ని డ్రగ్స్ ఎనాలిసిక్గా పనిచేస్తాయి. సో మీరు చూసుకుని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎనాలిసిక్ లైక్ మెగ్లుడిన్ కానీ అలా కిటోపర్ఫిన్ కానీ అలాంటివి చేయొచ్చు అనమాట. సో జావలో కొద్దిగా ఉప్పు బెల్లం కలిపి ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఈ నోట్లో పుల్లు వచ్చిన యానిమల్ గడ్డి తినలేదు, తింటే కొంచెం తినాలని ఆశగా ఉంటుంది, ఆకలి అయితే మాత్రం తగ్గదు, తినలేకపోతుంది. కాబట్టి జావలో కొంచెం ఉప్పు బెల్లం కలిపిస్తే బాగుంటుంది అనమాట. అందుకని అదొకటి ఇవ్వాలి. నెక్స్ట్ ఆక్సిటెట్రాసైక్లిన్ 20 ml డోస్ రేట్ రాశారు ఇక్కడ. 3 to 4 days వరకు ఇవ్వాలన్నారు, కానీ 20 ml వెరీ లో డోస్. ఇది 30 to 50 ml వరకు ఆక్సిటెట్రాసైక్లిన్ ఇవ్వచ్చు. 20 ml 200 kg బాడీ వెయిట్కి సరిపోతుంది. 50 mg per kg బాడీ వెయిట్ పర్ ml కాన్సన్ట్రేషన్తో ఉంటే ఇవ్వచ్చు అనమాట. సో మీకు చెప్తారు అది డాక్టర్స్. అది నివారణ చర్యలు, వ్యాధిగ్రస్త పశువులను వేరు చేయాలి. సో ముందే చెప్పుకున్నాం, పక్కపక్కనే ఉన్నా కానీ వస్తుంది. సో అన్నిసార్లు వేరు చేయడం సాధ్యం కాదు, కొంతమందికి సాధ్యం అవుతుంది. సో మ్యాక్సిమం సాధ్యమైన చోట వేరు చేసేటట్టుగా చూడాలి. సో పశువుల శాలను 5% క్రిస్టాల్ సొల్యూషన్తో శుభ్రపరచాలి. జస్ట్ లైక్ మన ఫినాల్, ఇంట్లో వాడుకునే ఫినాయిల్ కానీ లేకపోతే హాస్పిటల్కి సప్లై చేసిన ఫినాయిల్ కానీ అలాంటివి తీసుకుని పశువుల శాల మొత్తాన్ని ఆ వాటర్తో శుభ్రం చేయాలి. సో కలుషితమైన దానా మేతలను తగలబెట్టాలి. పాలను మరగ్గాచి మాత్రమే మనుషులు వినియోగించాలి, దూడలకి వాడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, దూడలకి ఎఫెక్ట్ అయిన యానిమల్లో మిల్క్ మాత్రం యూజ్ చేయకూడదు. ఒకవేళ 1 to 2% చనిపోయిన పెద్ద యానిమల్స్ కానీ 100% చనిపోయిన చిన్న యానిమల్స్ కానీ ఉంటే పశువుల కళేబరాన్ని లోతైన గొయ్యి తీసి అందులో సున్నం వేసి పాతి పెట్టాలి, లేదా కాల్చివేయాలి. ఇప్పుడు మనకి LLCSలో కూడా దాంట్లో కూడా ఈ నామ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇది ఎఫ్ఎండమ్కి సంబంధించి
నెక్స్ట్ వ్యాధి నిరోధక టీకాలు. సో దీనికి ఫస్ట్ 2 నెలల వయసులోనే వేయించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది 2 monthsకి వేయించాలి. బూస్టర్ డోస్ 1 monthకి వేయించాలి. దూడల్లో కంపల్సరీగా బూస్టర్ డోస్ మాత్రం వేయాలి. 2 నెలల వయసులో మొదటిసారి, మళ్ళీ 3 నెలల వయసులో బూస్టర్ డోసు రెండు డోసులు టీకా కంప్లీట్ చేయాలన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అలా చేసినప్పుడు అది అలాంటి ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి డెవలప్ అయ్యి 1 year పాటు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 1 year తర్వాత టీకా మందులు వేయించాలి. కానీ టీకా మందులు ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ 1 year కంటే ముందే డిపార్ట్మెంట్ వేయిస్తుంది. ఎందుకు వేయిస్తుంది అంటే ప్రతిసారి చూడు పశువులకి లాస్ట్ 2 months 3 months ఉన్న టైంలో నుంచి మనాలు చేయరు. యాక్చువల్గా 1 month ఈనిన తర్వాత 1 month వరకు చేయకుండా బెస్ట్ అని చెప్తారు, కానీ ఇంకో 2 నెలలు ఇంకో 1 నెల అటు ఇటు అని చెప్పి చేయరు, కొంతమంది చేయించుకోరు. సో అలాంటి వాళ్ళ కోసం 2వ డోసు 6 monthsకే మళ్ళీ టీకా షెడ్యూల్ వస్తుంది అనమాట, మనం చేయాల్సి ఉంటుంది. లేకపోతే 9 months ఇమ్యూనిటీ అది పక్కాగా వేస్తుంది. 1 year వరకు ప్రాబ్లం లేదు. సో ఎప్పుడు మన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే చేయమంటారో అప్పుడు చేయడం బెస్ట్. టీకా మందు 2 ml per సబ్కట్ ఇంట్రామస్కులర్లీ కానీ సబ్కట్ కానీ ఇవ్వచ్చు. ఇది ఇన్ ఫ్యూచర్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాము, అదే ఎఫ్ఎన్ఎం వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు 21 రోజుల్లో వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. సో చేసిన తర్వాత యానిమల్ ఒకవేళ ఒక పక్క ఊర్లో అటాక్ అయింది, ఈ ఊర్లో మనం వ్యాక్సినేషన్ చేయొచ్చా లేదా అలా అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా చేయొచ్చు, 21 days అంటారు, కానీ 1 weekలో కూడా వ్యాక్సినేషన్ ఇమ్యూనిటీ స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది. అలాంటివి కూడా తక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అసలు వ్యాక్సినేషన్ చేయించకపోతే టోటల్గా 100% ఎఫెక్ట్ అవుతాయి. సో చూడు పశువులకు ఈనిన తర్వాత టీకాలు వేయించాలి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేస్తుంది, రక్షా ఓవాక్ అని సప్లై చేస్తుంది. సో ఇది ఇండియన్ ఎంబలాజికల్స్ లిమిటెడ్ వాళ్ళది 100 ml బాటిల్ ఉంటుంది, 50 doses. మూడో డిసీజ్, ఫస్ట్ డిసీజ్ ముసర వ్యాధి ఆర్పి, అది చివరిలో పెట్టాను ఎందుకంటే దట్ ఇస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, కానీ మీకు తెలుసుంటే మంచిది. ఎఫిమెరల్ ఫీవర్ అంటే, సో మనకి ఎఫిమెరల్ ఫీవర్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మనందరికీ తెలియకుండానే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అది 3 days డిసీజ్, 3 రోజులు మాత్రమే యానిమల్ని డిస్టర్బ్ చేస్తుంది. మిల్క్ తగ్గినా కానీ మళ్ళీ యాసిడ్గా పాలు మొత్తం ఇస్తుంది. కురం వ్యాధి అని కూడా అంటారు దీన్ని. బలిష్టమైన ఆవుతులు, ఎద్దులు, ఆవుల్లో మాత్రమే వస్తుంది, వీక్గా ఉన్న యానిమల్స్లో పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. పశువుల నుంచి పాల దిగుబడి 80% తగ్గిపోతుంది, కానీ మళ్ళీ మొత్తం రీగైన్ అవుతుంది. సో ఇది ఎండాకాలంలో వస్తుంది. క్లాస్ చెప్తున్నాను. సో ఇది ఎండాకాలంలో ఎక్కువ వస్తుందని ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఇది ఎండాకాలంలో మేజర్గా మనకి 3 రోజుల జ్వరం అనేది వస్తుంది. దీన్ని టెంపరేచర్ ఇందాక చెప్పుకున్నట్టుగానే 104 to 106 వస్తుంది. ఇమీడియట్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎనర్జీకి ఇస్తారు. ఇవ్వగానే 2 daysకి తగ్గిపోతుంది. ఇక రేర్ కండిషన్స్లో 3 days వరకు ఉంటుంది అనమాట. అయితే ఇది గాలి ద్వారా వ్యాపించడం చెప్పారు, గాలి ద్వారా మాత్రం వ్యాపించదు. ఇది మెయిన్గా ఇన్సెక్ట్ బయట వల్ల వస్తుంది. అది దోమలు, క్యులికైడిస్ అనేటటువంటి ఒక దోమ, అలాగే సేమ్ అనాఫిలస్ కూడా అలాంటి దోమలు పుట్టినప్పుడు వస్తుంది. సో మరి గాలి ద్వారా వ్యాపిస్తుందని మీ బుక్లో ఇచ్చాడు. సో ఇలాగే పాలు తగ్గిన తర్వాత ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే, పాలు తగ్గిన తర్వాత ఎంత తగ్గుతుందో అంత ఇందాక పెరుగుతుందని చెప్పారు కదా, పెరగదు. అది యాజ్ ఇట్ ఈస్గా ఈ లాక్టేషన్ మొత్తం తగ్గి నెక్స్ట్ లాక్టేషన్లో యథావిధిగా వేస్తుంది. అది ఒకటి ఇందాక అది పాలు దిగుబడి తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇంక్యుబేషన్ వచ్చి 2 to 10 days. సో 10 రోజుల వరకు కూడా బయటపడకపోవచ్చు. దూడల్లో అయితే కీళ్ళ నొప్పులు, కండరాల వాపులు, నొప్పి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో పెద్ద పశువుల్లో 106 degrees ఉన్నప్పుడు కండరాల అది వణికిపోతూ ఉంటుంది. యానిమల్ మేత మేకపోవడం, నీరు తాగు, నెమరు వేయవు, పశువు నిరసించిపోతుంది. పాల దిగుబడి మాత్రం తగ్గుతుంది టోటల్ లాక్టేషన్ పీరియడ్లో. కంటి నుండి నీరు గారుతుంది, ముక్కు నుంచి చీవుడు గారుతుంది. సో ఆయాస పడిపోతూ ఉంటుంది. మనం
ట్రీట్మెంట్ చేస్తే 3 డేస్లో నార్మల్ సీక్ వస్తుంది. సో ఈ బొమ్మలో చూడొచ్చు మనం ఇక్కడ యానిమల్ వంగి వంగి నడుస్తూ ఉంటుంది, మోకాల దగ్గర వాటి దగ్గర సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. ఎద్దుల్లో అయితే మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పొడుకులు ఉంటుంది, ఎప్పుడు చూసినా అది పొడుకులు ఉండడానికి ఇష్టపడుతుంది. నేసల్ డిశ్చార్జెస్ లేక ఐ డిశ్చార్జెస్ కూడా వస్తాయి. సో 3rd డేకి వెళ్ళి నార్మల్ సీక్ వస్తుంది, వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటుంది. సో వ్యాధి లక్షణాలు మనం ఎప్పుడు నిర్ధారించడం మన వల్ల కాదు, అది వ్యాధి లక్షణాలను బట్టి నిర్ధారించవచ్చు అన్నట్టు. కానీ ఎఫిమెరల్ ఫీవర్ లేదా కొరమ వ్యాధి అంటే అది ఒకటి ఏంటంటే 106 వచ్చి 3 డేస్లో నార్మల్ సీక్ వచ్చినప్పుడు యానిమల్ ఎఫిమెరల్ ఫీవర్ అయి ఉండొచ్చు అని మాత్రం అర్థం చేసుకోవచ్చు. అది ఒకటే మనం కనిపెట్టగలిగింది ఫీల్డ్ లెవెల్లో. చికిత్స యాంటీబయాటిక్స్, ఎనాలిసిక్స్ ఇవ్వాలి, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. సో మేత మాత్రం ఫస్ట్ డే ఆపేస్తుంది, 2వ రోజు నుంచి నార్మల్గా తింటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డిసీజ్ ర్యాబిస్. సో ఇది కొన్ని ఏరియాస్లో ఎక్కువ వస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ ముంగిసులు అలాంటివి ఉన్న చోట ఎక్కువ వస్తుంది. అలాగే పిచ్చి కుక్కలు అలాంటివి ఉన్న చోట కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. దీనికి లిస్సా వైరస్, సో ర్యాబ్డో వైరస్కి సంబంధించిన లిస్సా వైరస్ అనేటువంటిది వస్తుంది. ఇందాక ఎఫిమెరల్ ఫీవర్ కూడా ర్యాబ్డో వైరస్ వల్లే వస్తుంది, అలాగే ఇది కూడా అలాంటి వైరసే, ర్యాబ్డో వైరసే. అందులోది లిస్సా వైరస్ అనేటువంటి వెరైటీ, ఇది ఒక రకమైన వైరస్ వల్ల వస్తుంది. ఇది ఎస్పెషల్లీ జూనోటిక్ వ్యాధి, మనుషులకు కూడా వస్తుంది. 100% చచ్చిపోవడం మాత్రం షూరు, వచ్చి బతికిన వాళ్ళు చాలా తక్కువ. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ యానిమల్స్ ఆర్ డై, అన్ని పశువులు చచ్చిపోతాయి. సో ఇది మెయిన్గా కార్నివోరస్ యానిమల్స్కే ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే జంతువులు యానిమల్స్ ఎక్కువ కార్నివోరస్ యానిమల్స్ లైక్ డాగ్స్, క్యాట్స్ అలాంటివి. కార్నివోరస్ అంటే మాంసం తినేటువంటి జంతువులు అని అర్థం చేసుకోవచ్చు. వారికి కెనైన్ టీత్ ఉంటుంది, చీల్చడానికి వీలుగా కెనైన్ టీత్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే లాలాజలం ప్రధాన వ్యాధి వ్యాప్తికి లాలాజలం ప్రధానమైన కారణం అవుతుంది. ఈ లాలాజలం ఒకటే, ఎప్పుడైతే లాలాజలంలోకి వ్యాక్సిన్ అది వైరస్ వస్తుందో అప్పుడు బ్రెయిన్లో ఆ వైరస్ ఉన్నట్టే లెక్క. ఒక్కసారి బ్రెయిన్లో వైరస్ ఉందంటే యానిమల్ చనిపోబోతుంది అనేటటువంటి ఇండికేషన్ మనకి వస్తుంది. సపోజ్ ఇక్కడ చిన్న బొమ్మ ఇది కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ కలిసింది. సో ఇక్కడ నుంచి నెర్వ్ ద్వారా వెళ్ళి స్పైనల్ కార్డుకి వెళ్ళి ఇలా బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్లో నుంచి సలైవాకి వస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక పశువు కుక్క కనుక ఒక పశువుని కలిసిందంటే ఎక్కడ కలిసింది అనేది చాలా కీలకమైన పాయింట్. సో ఎక్కువ కరిసేది ముట్టి మీద కరుస్తూ ఉంటుంది యానిమల్స్లో. సో ముట్టి మీద కరిస్తే ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది, ఇక్కడ ముట్టు ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది బ్రెయిన్ దగ్గరికి. సో ఫ్రంట్ లెగ్ కరిసింది, ఫ్రంట్ లెగ్ దగ్గర కరిసింది, కాలు దగ్గర వెళ్ళడానికి జబ్బు లక్షణాలు బయటపడటానికి చాలా టైం ఉంటుంది. వ్యాక్సిన్ చేస్తే బతికించవచ్చు వెంటనే. కానీ ముట్టి మీద కరిసిన కేసుల్లో వ్యాక్సిన్ చేస్తే, లేకపోతే చెవి కరిసిందంటే మాత్రం అది మనం వ్యాక్సినేషన్ ఇచ్చే లోపే చచ్చిపోతుంది. చెవికి కరిస్తే, ముక్కుకి కరిసినప్పుడు 50-50 ఛాన్సెస్. వెంటనే ఇమీడియట్గా ఆపోటే కనుక ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ కనుక వేస్తే అది సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. బ్రెయిన్కి వెళ్ళే లోపే మనం కాపాడుకోవచ్చు. సో ఇక బ్యాక్ లెగ్స్కు ఎక్కడో చోట కరిసింది అనుకో, ఇంకా మనకి చాలా టైం ఉన్నట్టు లెక్క, అప్పుడు వ్యాక్సిన్ సేవ్ చేస్తుంది అనమాట. సో ఎక్కడ కరుస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. మనుషుల్లో కూడా సేమ్, చేతికి కరిసిందా, చెవికి కరిస్తే ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది. అయితే మనుషుల్లో ఏంటంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అనేటువంటి యాంటీబాడీస్ అలాంటివి కమర్షియల్గా ప్రిపేర్ చేస్తారో వాటిని ఎక్కిస్తారు అనమాట. ఆ కరిసిన ప్రాంతంలో, కరిసిన ప్రాంతం ఎక్కడైతే దగ్గరగా ఉందో అప్పుడు ఎక్కిస్తారు. కానీ మనుషుల్లో ఎక్కడ కరిసినా కానీ ఇమ్యునోగ్లోబులిన్స్లో ఎక్కిస్తున్నారు. హలో, తీసుకోమ్మా, పైకి ఇచ్చేసి చివరి ఆఫీస్ ఆయన.
ఫస్ట్ ఫ్లోర్. సో ఇది లాలాజలం ద్వారా ప్రవేశిస్తుంది. ఓన్లీ లాలాజలం ద్వారానా అంటే కొన్ని రకాల గబ్బిలాలు, ఎస్పెషల్లీ గబ్బిలాలు కనుక గబ్బిలాలకు కూడా అటాక్ అవుతుంది. కానీ గబ్బిలాలు కూడా చనిపోతూ ఉంటాయి. ఆ గబ్బిలాలకు ఉండి ఆ గబ్బిలాల్లో ఒక ఏదన్నా కొండ గుహల్లో లాంటి చోట విపరీతంగా గబ్బిలాలు ఉన్నప్పుడు ఆ గబ్బిలాలు తేమ గాలిలో కలిసినప్పుడు దాన్ని పీల్చుకున్నప్పుడు మనకు వచ్చేదానికి అవకాశం ఉంది, కానీ వేరే రకంగా రాదు. వేరే రకంగా వచ్చే అవకాశం ఒక ఉమ్మి మాత్రమే. సో ఇందులో రెండు రకాలు ప్రధానంగా, ఒకటి ఉగ్ర రూపం, రెండు శాంత రూపం. ఉగ్ర రూపం అంటే క్లియర్ కట్ ర్యాబిస్ లాగా ఉంటుంది. సో శబ్దాలకు అతిగా స్పందిస్తూ ఉంటాయి, సరిగ్గా నడవలేవు, నోటంటే సొంగపడుతూ ఉంటుంది. సో విపరీతంగా బెల్లోయింగ్ పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది. సో నిన్నటిదాకా అసలు అరవని గేదె లేకపోతే ఎదలోకి వచ్చినప్పుడు వచ్చిన గేదె అరుపు వేరుగా ఉంటుంది, ర్యాబిస్ గేదె అరుపు వేరుగా ఉంటుంది. సో ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కుక్క కరవాలి, కుక్క కరిస్తే కానీ మనకి ర్యాబిస్ రాదు. కానీ యానిమల్ ఉమ్ము ఈ సెలైవేషన్ మన చేతి మీద పడ్డా ఎక్కడ పడ్డా కూడా రావడానికి అవకాశం ఉంది. చిన్న ఊళ్ళు మనకు తెలియకుండా సూత్తోనో లేకపోతే దేంట్లోనో లేకపోతే పుండు పడితేనో అలాంటప్పుడు ఈ సెలైవేషన్ పడినప్పుడు కంపల్సరీగా వస్తుంది. 6 years వరకు కూడా రికార్డ్ చేశారు. 6 years వరకు కూడా దీని ఇంక్యుబేషన్ పీరియడ్ ఉండొచ్చు. అంటే బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 6 years వరకు ఇది ఈ డిసీజ్ అనేది మనకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ మ్యాక్సిమం ఓకే, అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కండిషన్లో జరుగుతుంది. సో ప్రధానంగా ఒకవేళ ఒక యానిమల్లో మనకి డౌట్ వచ్చింది, ర్యాబిస్ ట్రీట్ చేయాలా వద్దా, ఇది ర్యాబిస్సా కాదా అని డౌట్ వచ్చినప్పుడు యూ కెన్ వెయిట్ అప్ టు 3 days. అతను కూడా ఫస్ట్ దాన్ని తాడుతో కట్టేయాలి. ఎందుకంటే ర్యాబిస్ యానిమల్కి ఎలాగో తెలియదు, అది ఎటు చూస్తుందో తెలియదు, కళ్ళు కనపడవు, లైట్ అంటే ఫోబియా భయం ఉంటుంది వెళ్తురంటే. అండ్ నెక్స్ట్ వాటర్ అంటే ఫోబియా, హైడ్రోఫోబియా, అది వాటర్ అంటే కూడా భయం ఉంటుంది, మ్యాథ్ తినదు. సడన్గా యానిమల్ దూసుకుపోతుంది. సడన్గా యానిమల్ దూసుకుపోయినప్పుడు డౌట్ అనేది ఇది ర్యాబిస్ అని చెప్పి డిక్లేర్ చేయొచ్చు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది అరుస్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా. ఇది ఫ్యూరియస్ ఉగ్ర రూపంలో ఇలాంటి లక్షణాలు కనపడతా ఉంటాయి. ఏ చలనం లేని వస్తువులు అలాంటి వాటి మీద దాడి చేయటం, మనుషుల్ని దాడి చేయటం, అలా కూడా ఇతర జంతువులను దాడి చేయటం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో శరీర ఉష్ణోగ్రత కొంచెం ఉంటుంది, కానీ మనం చూడాల్సిన అవసరం లేదు. యూ కెన్ మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు, ర్యాబిస్ అయితే మనం ట్రీట్ చేయాల్సిన పని లేదు. మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు, ఇది ర్యాబిస్ కేసు బాబు మేము చేయము అని చెప్పేసేయచ్చు, మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు. ఓకే, మ్యాథ్ తీసుకోవు, నీరు ముట్టుకోవు, హైడ్రోఫోబియా, హైడ్రో మీన్స్ వాటర్, ఫోబియా మీన్స్ ఫియర్, భయం అన్నమాట. పక్షవాతం పెరాలసిస్ కూడా వస్తుంది, కొద్ది గంటల్లో చచ్చిపోతుంది. సో శాంతరూపం ఎలా ఉంటుంది? కామ్గా ఉంటుంది, మగతగా కళ్ళు మూతలు పడతా ఉంటాయి, కాళ్ళు మడత పడతా ఉంటాయి, లెగవలేదు, వెనక కళ్ళు ఊగుతూ ఉంటుంది, వెనక భాగం తరచుగా తోక భాగం ఒకవైపు ఒరిగి ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇది తోక భాగం ఒకవైపు ఒరిగి ఉంటుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్. కాకపోతే మ్యాథ్ తినకుండా ఈ లక్షణాలన్నీ కలిపి తోక వైపు ఒక భాగం ఒకవైపు ఒరిగి ఉంటే మాత్రమే సస్పెక్ట్ చేయాలి. మనకి ఈ డిసీజ్ అని చెప్పి ప్రతిదాన్ని అనుమానిస్తా పోతే అది ఇట్స్ నాట్ పాసిబుల్. సో అలాగే మ్యాథ్ తినకుండా ఉండి నీరు తాగకుండా ఉండి మౌనంగా ఉండి తోక భాగం ఒకవైపుకి ఒరిగి ఉంటే, అంటే చలనం లేకుండా ఒకవైపు కనుక ఒరిగి ఉన్నప్పుడు అనుమానించాల్సి ఉంటుంది. సొంగ కారడం, ఆవులిస్తున్నట్టుగా ఉంటాం. సో ఎప్పుడు కూడా యానిమల్లో ఆవులిస్తూ ఉంటుంది, అనవసరంగా ఆవులిస్తూ ఉంటుంది. జనరల్గా గేదెలు ఆవులించు, ఎక్కువసార్లు ఆవులిస్తుందంటే దాన్ని మనం సస్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి ఈ శాంత స్వరూపంలో అయితే, శాంత రూపంలో మాత్రం వారం రోజుల వరకు యానిమల్ బతుకుండి అలాగే చనిపోతుంది. సో ముందస్తు టీకా వేయడం తప్ప దీనికి చికిత్స లేదు. కుక్క కరిచిన వెంటనే శుభ్రమైన నీరు, కార్బోలిక్ యాసిడ్ సబ్తో పుండుని శుభ్రపరచాలి. సో కుక్క కరిచిన వెంటనే శుభ్రమైన నీరు అన్నప్పుడు దారగా అంటే ట్యాప్లో నుంచి కారుతున్నప్పుడు దాని కింద పెట్టి మాత్రమే క్లీన్ చేయాలి.
నెక్స్ట్ లైఫ్ బాయ్ సబ్బు, అది కార్బోలిక్ యాసిడ్ సబ్బు కాబట్టి లైఫ్ బాయ్ సబ్బుతో వెంటనే పుండును క్లీన్ చేసి ఆ గాయాన్ని టించరడిన్ పూసిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో రైతు అయితే రైతు, యానిమల్ అయితే యానిమల్, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టీటీ ఇంజెక్షన్ ఇస్తారు, అలాగే ఏఆర్వి టీకా ఇస్తారు, పెన్సిలిన్స్ వాడతారు. ఇప్పుడు హ్యూమన్లో యానిమల్ కుక్క కరిసినప్పుడు ఇచ్చేటువంటి టీకా ఇంట్రాడర్మల్ ఇస్తున్నారు, 0.1 ml ఇస్తారు అనమాట. సో యానిమల్స్లో మాత్రం ఇంకా అది రాలేదు. సో మనం డోస్కి 1 ml చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది ఏఆర్వి టీకా. వ్యాధి లక్షణాలు బహిర్గతమైన తర్వాత చికిత్స వృధా. సో లక్షణాలు అంటూ కనపడిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ మనం చేసినా కానీ అది యూజ్లెస్ అవుతుంది. సో కరిచిన తర్వాత 0th డే 0371428 రోజుల్లో టీకా వేయాలి. సో ఇక్కడ యానిమల్స్ వరకు బాగానే ఉంది. మనుషుల్లో కూడా ఏంటంటే మనుషుల్లో కూడా ఇదే రకంగా టీకాలు వేస్తారు, కాకపోతే మనుషుల్లో ఇన్ని రోజులు వేయరు. 03, 7th and 14th 03, 7, 14th వరకే వేస్తారు. లేకపోతే ముందు కనుక వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకుంటే కనుక ఎస్పెషల్లీ వెటర్నరియన్స్ వాళ్ళంతా కూడా ముందు వేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి డేంజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కువ యానిమల్స్ ట్రీట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రీ ఎక్స్పోజర్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. 0721 డేస్కి ఇస్తారనమాట. 0721 డేస్. అలాంటి ఇప్పుడు మనకి అలా చేసుకుని మనం హ్యాపీగా 1 year వరకు వెయిట్ చేయొచ్చు. సో కానీ మధ్యలో ఏదైనా అనుమానం వచ్చినా, లేకపోతే కరిసినా, లేకపోతే ఏది జరిగినా కానీ మళ్ళీ కూడా వ్యాక్సిన్ చేయించుకోవాలి. 2 doses చేయించుకోవాలి 0 and 3rd day. ఓకే, సో అది ఎలాగో డాక్టర్స్ చెప్తారు. నెక్స్ట్ శ్వాసకోశ వ్యాధి. సో ఇప్పుడు మనం 2-3 డిసీజ్ అని, ఫస్ట్ FNM, ఎఫెమెరల్ ఫీవర్ అండ్ ర్యాబిస్. సో శ్వాసకోశ వ్యాధి అంటే IBR, ఇన్ఫెక్షన్స్ బ్రోవైన్ రైనోట్రైటిస్ అని అంటారు, రెడ్ నోస్ అని కూడా పిలుస్తారనమాట. ఎందుకంటే ముక్కంతా ఎర్రగా అవుతుంది, తర్వాత కాలంలో అది పసుపచ్చగా కూడా మారుతుంది అనమాట. రెడ్ నోస్ ఆర్ పసుపచ్చ. మోస్ట్లీ అది డ్రైడ్, ఎండిపోయి పొక్కులు కట్టి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి యానిమల్స్ ఎక్కువ శాతం చనిపోతూ ఉంటాయి. సో దీనికి ఏంటంటే బోవైన్ హెర్పిస్ వైరస్ 1 అనేది ఇది అడ్డు వ్యాధి, ఒకదాని చోట వస్తుంది. మనుషుల ద్వారా, వస్తువుల ద్వారా సహ సంపర్కం, లేకపోతే ఏఐ ద్వారా కూడా వస్తుంది. ఏ అవయవాల ప్రభావితం అవుతాయి అంటే శ్వాస వ్యవస్థ, కళ్ళు, నాడీ వ్యవస్థ, గర్భాశయం, జీర్ణ వ్యవస్థ. సో ఎలా అవుతాయి, ఏ లక్షణాలు కనపడతాయి చూద్దాం. ముట్టె. సో నేసల్ క్యావిటీ మొత్తం కూడా ఎర్రగా ఉంటుంది అనమాట. నాసికా రంధ్రాలు ఎర్రగా మారుతాయి. సో మారినప్పుడు న్యాచురల్గా స్టార్టింగ్లో పల్చగా వస్తుంది, తర్వాత చిక్కబడిపోయి జిగురుగా పసుపచ్చలోకి మారుతాయి. సో బ్రాంకో న్యూమోనియా, లంగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతుంది, సీరియస్గా ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల దగ్గు వస్తుంది, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటారు, దానివల్ల దగ్గు కూడా వస్తూ ఉంటుంది. సో శ్వాస తీసుకోలేదు, న్యాచురల్గానే ఎనీ లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఏ ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయినప్పుడు అవి నోటి ద్వారా ఊపిరి తీసుకుంటూ ఉంటాయి అన్నమాట శ్వాస. సో కళ్ళు ఎర్రగా మారుతాయి, కార్నియల్ ఒపెసిటీ కూడా ఉండొచ్చు, కళ్ళు ఎర్రగా మారుతాయి. నెక్స్ట్ పుసులు కట్టడం అనేది మొదలు పెడుతుంది. కళ్ళ పుసులు, ముక్కు ఎండిపోయి ఫస్ట్ ఎర్రగా ఉంటుంది, తర్వాత పసుపచ్చగా కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అది IBRఏ. అండ్ IPV అని కూడా అంటారు, ఇన్ఫెక్షన్స్ పుస్సుల వెజైనటిస్ అంటారు. ఇది వెజైనా కూడా కచ్చ పదవుల మీద పొక్కులు లాంటివి కూడా కనిపిస్తాయి. సో ఇలాంటి కేసులు సాధ్యమైనంత వరకు చనిపోతూ ఉంటాయి. ఒకవేళ ట్రీట్మెంట్ కనుక చేస్తే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడగలిగినైతే యానిమల్ రికవర్ అవుతుంది. రికవర్ అయినా కానీ అది మళ్ళీ కట్టదో ఏందో, అంటే స్క్రోటం మీద కూడా పొక్కులు వస్తాయి అన్నమాట. వృషణాల మీద పొక్కులు, వృషణాలు వాస్తాయి. సో జీర్ణ వ్యవస్థ, ఆకలిలేవి, విరోచనాలు, నోటి సొంగ, ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థకు సంబంధించి. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఆ లక్షణాలు ఉంటే అది IBR అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వాటితో పాటుగా జ్వరం వస్తుంది, 106 degrees ఫీవర్ ఉంటుంది, కొయ్యి కట్టి చుట్టూ తిరుగుతూ ఉంటుంది,
పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది, ఫిట్స్ కూడా వస్తాయి. సో ఆ ఫిట్స్ వచ్చిన ఇలాంటి లక్షణాలు ఐబిఆర్ అనుకో, ఐబిఆర్కి ముందు నేసల్ మెంబ్రెయిన్ అనేది, నేసల్ క్యావిటీస్ అనేది క్లియర్ కట్గా కనిపించేటటువంటి, నెక్స్ట్ న్యూమోనియా, బ్రాంకో న్యూమోనియా, ఊపిరితిత్తులు అనేవి క్లియర్గా ఎఫెక్ట్ అవుతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో యాజ్ ఇట్ ఈస్గా ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ లానే దీనికి చికిత్స లేదు. వ్యాధి సోకిన జంతువులు వేరు చేసి యాంటీబయాటిక్స్తో చికిత్స. యాంటీబయాటిక్స్ ఎందుకు అంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పోవడానికి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యాంటీబయాటిక్స్ కేవలం లంగ్స్కి మాత్రమే, లంగ్స్ మీద పనిచేసేటటువంటి యాంటీబయాటిక్స్ మాత్రమే యూజ్ చేయాలి, లంగ్స్లో పనిచేసే యాంటీబయాటిక్స్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ డోస్ రేట్, టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ పక్కాగా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయినప్పుడు మాత్రమే యానిమల్ తగ్గి నార్మల్సీకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో క్యారియర్ యానిమల్స్ అంటే ఒకసారి వచ్చి నార్మల్గా ఉన్న యానిమల్స్ పనికిరావు కాబట్టి తీసేసి అమ్మేసేయాలి, లేకపోతే కట్టించకుండా ఉంచి మేపాలన్నమాట. నివారణ. సో 4-5 నెలల వయసులో టీకాలు ఇప్పించాలి. ఇబ్రివాక్స్ అని చెప్పి మనకి ఇండియన్ ఇమ్యునాలజికల్స్ వాళ్ళు తయారు చేశారు. అండ్ బూస్టర్ డోస్ 3 నెలల తర్వాత, ఫస్ట్ 4 నెలలకి, తర్వాత 3 నెలలకి అంటే 7 నెలలకి 2 డోసులుగా చేస్తే అది లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అని అంటున్నారు. సో ఈ వ్యాక్సిన్ ఇంకా మార్కెట్లోకి ఇప్పుడే వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇంకా రాలేదు పూర్తిగా. సో మసూచి వ్యాధి ఆర్ పాక్స్. సో మనందరికి తెలుసు పాక్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది. కౌపాక్స్ వైరస్ అంటారు. పొదుగు మీద, సన్నికట్ల మీద పొక్కులుగా వస్తుంది. ఇది గేదెల్లో పెద్దగా కనిపించదు, కానీ గేదెల్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. కొన్నింట్లో ఎక్కువ శాతం ఆవుల్లో వస్తుంది. ఇది అంటువ్యాధి. ఆర్థోపాక్స్ వైరస్ అంటారు. ఎనీపాక్స్ వైరస్ ఇస్ ఎనీపాక్స్, మసూచి వ్యాధి గొర్రెల్లో కానీ అటెంట్లో కానీ రకరకాల జీవాల కలుగజేసేటటువంటి పాక్స్ వైరస్, ఆర్థోపాక్స్ వైరస్. అండ్ జంతు సంక్రమిత వ్యాధి అంటే ఒకదానికొకటి మనుషులకు కూడా రావడానికి అవకాశం ఉండేటటువంటి ఇది, కాబట్టి జూనోటిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి డిసీజ్ ఇది. సో ఈ పొక్కులు మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న పొక్కులు లాంటి పొదుగు మీద వస్తున్నాయి, సన్ను మీద. సో పొక్కులు వెసికల్స్గా మారి ఆ స్కాబ్ ఏర్పడుతుంది. చిన్న పొక్కు ఉండి, మొదట్లో పొక్కు ఉండి తర్వాత ఎండిపోయి అది ఊడిపోతుంది అనమాట ఈ పొక్కు మొత్తం. కానీ లోపల వెనకాల చర్మం కూడా నార్మల్గానే ఉంటుంది అనమాట. పొక్కు ఊడిపోయిన తర్వాత పాలు పితికే వారికి వాళ్ళందరికీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గాయం ఏర్పడితే ఆ గాయం ద్వారా మాత్రమే వ్యాధి సోకుతుంది. డైరెక్ట్గా ఎయిర్లో అంత ఈజీగా రాదు. బాధిత జంతువులను వేరు చేయాలి. ఎంత స్పెసిఫిక్గా కౌపాక్స్ వచ్చిన వాటిని వేరు చేసి ఇంతవరకు ఎవరు చూడరు. జనరల్గా ఏంటంటే నీట్గా ఫస్ట్ అన్ని యానిమల్స్కి, నార్మల్గా ఉన్న యానిమల్స్ అన్నిటికీ పాలు తీసేసి తర్వాత చివరిలో దానికి పాలు తీస్తూ ఉంటారు. పాలు పితికే సిబ్బంది గ్లౌస్ కానీ అలాంటివి వేసుకోవాలి. లేదంటే ముందు యాంటీబయాటిక్తో క్లీన్ చేసి, అది డిస్ఇన్ఫెక్టెంట్తో క్లీన్ చేసిన తర్వాత పాలు తీసి మళ్ళీ చేతి శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఓకే. అండ్ బొవైన్ వైరల్ డయేరియా. సో BVDV, బొవైన్ వైరల్ డయేరియా వైరస్ వల్ల ఇది వస్తుంది. ఇది మెయిన్గా శ్వాసకోశ మరియు పునరుత్పత్తి శ్వాసలో వస్తాయి. వేరే ఏ లక్షణాలు లేకుండా జస్ట్ పారుతూ ఉంటుంది. కొన్నిసార్లు దానికి పుట్టినటువంటి దూడ, ఇక్కడ చూడొచ్చు ఈ బొమ్మలో, గర్భద్వార పిండానికి ఉన్నటువంటి దూడ అది జీవితాంతం వైరస్ని వ్యాప్తి చెందిస్తూ ఉంటుంది. సో దున్నపోతుల నుంచి తల్లి నుంచి రావచ్చు పిల్లకి. అండ్ ఇన్ఫర్టిలిటీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత యానిమల్ ఇన్ఫర్టైల్గా తయారవుతుంది, పనికి కట్టకుండా ఏనకుండా ఉంటుంది. ఇది కూడా రేర్ యానిమల్స్లో మనకు కనిపించదు, ఎక్కువ చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. దూడల్లో న్యూమోనియా అండ్ వైరస్, డయేరియా అండ్ న్యూమోనియా రెండు వస్తాయి. ఇది కూడా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎక్కువ కోలి బ్యాసిలోసిస్, ఈకోలై వల్ల వచ్చేది ఎక్కువ ఉంటుంది, కానీ ఈ వైరస్ వల్ల వచ్చేది తక్కువ ఉంటుంది. సో లక్షణాలు: జ్వరం, ఆకలి లేకపోవడం, కంటిపుస్తులు, నోటిగాయాలు, విరోచనాలు. మెయిన్ ఏంటంటే విరోచనాలు బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. విరోచనాలు అనేది మాత్రం వైరల్ డయేరియాలో చూడొచ్చు. దూడ తీవ్రమైన సందర్భాల్లో దూడ జనరల్గా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ మనకి చనిపోయే అవకాశం లేదు, కానీ అసలేం పట్టించుకునే వాళ్ళకి చచ్చిపోవచ్చు అనమాట. ఇది ఇంటెస్టైన్స్ మనం చూడొచ్చు, డ్యామేజ్ అయినటువంటి ఇంటెస్టైన్స్. సో నోటి నుంచి సొంగ గారుస్తూ ఉంటుంది దూడలు.
సో నోటి నుంచి సొంగారిస్తున్నంత మాత్రాన వాటికి ఎఫ్ఎండ్ఎం అని అనుకోవడానికి లేదు. నోట్లో స్పెసిఫిక్గా ఏదైనా పుల్లు ఉంటే తప్ప. సో ఇలా పుల్లుండి కూడా ఇలా ఉన్నప్పుడు మనం ఇదే బీవీడియా లేకపోతే ఎఫ్ఎండ్ఎం అనేది మనకు అనవసరం. ముందు ట్రీట్మెంట్ చేసేయాలి, తర్వాత దాని గురించి ఆలోచించు నిదానంగా. సో ఎఫ్ఎండ్ఎంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి. కాకపోతే ఈ కండిషన్స్, ఈ 3 కండిషన్స్ కూడా రేరుగా కనిపిస్తాయి నోట్లో పుల్లు అనేవి. సో ఎక్కువ శాతం ఈ అన్నవాకిలో అల్సర్స్, లేకపోతే అప్పటికే ఎబోమేషన్ కనుక ఫామ్ అయితే దూడలో అప్పుడు అల్సర్స్ అలాంటివి కూడా ఫామ్ అవుతాయి అనమాట. అల్సరేటివ్ ఎబోమేసిస్ అంటారు. వస్తుంది. పశు వైద్యాధికారి సూచనల మేరకు సపోర్టివ్ మందులు, యాంటీబయాటిక్ మందులు వాడాలి. సో ఇక్కడ వరకు మనం చెప్పుకున్న డిసీజ్ ఇంపార్టెంట్. అందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి 3 ప్రధానంగా ఇంపార్టెంట్. ఒకటి ఎఫిమీరల్ ఫీవర్ 3 రోజులు ఉంటుంది, తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్కి మంచి పేరు వస్తుంది. ఆ కేసులు ట్రీట్ చేయడం వల్ల ఎఫిమీరల్ ఫీవర్ అనేది పెద్దగా ఇబ్బంది లేనటువంటి, ఒక పాలు ఒకటే తగ్గుతుంది కానీ బట్ ఎటువంటి డ్యామేజ్ లేని రోగం. నెక్స్ట్ వచ్చి ఎఫ్ఎండ్ఎం. అది వచ్చినప్పుడు బాగా సివియర్గా వస్తుంది. అందరూ వ్యాక్సిన్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది 95% వరకు మనకి రావడం లేదు. ఎక్కడన్నా 5% వచ్చిందంటే అది అన్వాక్సినేటెడ్ యానిమల్స్కి మాత్రమే అది వస్తుందన్నమాట. సో థర్డ్ వన్ ర్యాబిస్ అనేది పిచ్చి కుక్కరిసినప్పుడు అలాంటప్పుడు వస్తుంది. అది కూడా యానిమల్లో వస్తే చచ్చిపోతుంది. ఆ డిసీజ్ వస్తే రాకుండా వ్యాక్సినేషన్ మాత్రం ముందు దానికి. సో మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చిన ఐబిఆర్ అండ్ బీబీడి, 2 రోగాలు మాత్రం పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. టోటల్ పాపులేషన్లో 0.05 ఉంటుందేమో. ఎప్పుడన్నా ఒక ఊర్లో ఒక 4 యానిమల్స్ అట్లా చచ్చిపోవడానికి అవకాశమే కానీ పెద్దగా చనిపోయేదానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ ముసలి వ్యాధి. సో ఇది ఎరాడికేట్ అయింది, అయినా కానీ ఎప్పుడన్నా మీకు ఎక్కడన్నా కనిపించినప్పుడు ఒకవేళ చెప్తారు పూర్తిగా ఎరాడికేట్ అవ్వలేదేమో, ఇంకా కొంచెం ఉన్నాయేమో అనే అనుమానంతో ఇది మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనికి క్యాటిల్ ప్లేగ్ అంటారు, రిండర్పెస్ట్ అంటారు, చీడపారుడు వ్యాధి అంటారు, పెద్ద రోగం అంటారు. ఇది ఎట్లా ఎరాడికేట్ చేశారంటే అన్ని యానిమల్స్కి వ్యాక్సినేట్ చేశారు. 1995లో 96లో కూడా మొత్తానికి రిండర్పెస్ట్ వ్యాక్సిన్ ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు అది అప్పటి నుంచి రావడం మానేసింది. అంతకుముందు అయితే ప్రతి సంవత్సరం సీరియస్గా వచ్చేది, యానిమల్స్ చనిపోతూ ఉండేవి. సో దీన్ని ఆపరేషన్ జీరో రిండర్పెస్ట్ అని చెప్పి ఇప్పుడు కూడా మనకి అక్కడక్కడ జీపుల మీద వాటి మీద బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అన్ని పక్కన పెట్టేశారు. అది వైరస్ వల్ల కలిగే అతి తీవ్రమైన అంటువ్యాధి. కలుషితమైన నీరు, మేత, గాలి ద్వారా కూడా ఇది వస్తుంది. చెడుపారుడు ముసలి వ్యాధి అంటారు. సో 6 to 9 days ఇంక్యుబేషన్ పీరియడ్. తీవ్రమైన జ్వరం. సో జ్వరము, కళ్ళంటే నీళ్లు గారటం అన్నీ కూడా మామూలుగా ఉంటాయి. అన్ని స్రావాలు వస్తాయి అన్ని వైరల్ డిసీజెస్లో కూడా. నోరు, ముట్టె, పంటి చిగుల నుంచి పుళ్ళు కనపడతా ఉంటాయి. సో ఇది ర్యాబిస్కి ఎఫ్ఎన్ఎంకి దీనికి ఒకటే ఏంటంటే, ఇలా ఈ జబ్బు లేదు కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఉన్నప్పుడైతే కొంచెం దీనికి దానికి ఉంటుంది. కాకపోతే దీనికి దానికి తేడా ఏంటంటే ఓన్లీ డయేరియా. సో డయేరియా విపరీతంగా ఉంటుంది. సో యానిమల్ వీక్ అవుతుంది అనమాట. యానిమల్ బలహీన పడిపోతుంది. గోధుమ పుల్ల రంగులో ఎలా ఉంటుందంటే గోధుమ తెలుపు వర్ణం, రక్తం కారుతూ ఉంటుంది. పాలుడు మాత్రం షూటింగ్ డయేరియా. అప్పుడు దాకా బాగుంటుంది, అప్పుడు సడన్గా ఒక్కసారి షూటింగ్ డయేరియా వస్తుంది. చెడు వాసన బాగా ఉంటుంది. బంక నెత్తురు జీరు ఉంటుంది అనమాట. ఓకే, బ్లడ్ రక్తం కూడా పడతా ఉంటుంది. అయితే ఇప్పుడు రోజుల్లో మనకి రక్త విరోచనాలు అవి అంటే 90% ఆఫ్ ది డంగ్ నార్మల్గా ఉండి షూటింగ్ డయేరియా వచ్చి అందులో రక్తం కూడా ఉంటే కనుక మనం సస్పెక్ట్ చేయొచ్చు. ఎలాంటి వాటికి సస్పెక్ట్ చేయొచ్చు అంటే బొవైన్ వైరల్ డయేరియా అయి ఉండొచ్చు, లేకపోతే నార్మల్ డయేరియాలో కూడా అలా ఉండొచ్చు. అదే రోజుల తరపున ఉందంటే అది ఆర్పి రిండర్పెస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి కేసులు ఏమి మనకి లేవు. కాబట్టి ఆర్పి లక్షణాలు నార్మల్ ఎన్ని రోజుల్లో ఒకటి కూడా చూడలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఈ కేసెస్ మాత్రం రావు. సో అలా కనుక వస్తే ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. 10 daysలో యానిమల్ చనిపోతుంది.
సో నిర్ధారణ జీబ్రా మార్కింగ్స్ అనేవి ఇంటెస్టైన్స్ లో క్లియర్ గా రెక్టల్ రీజియన్ లో లార్జ్ ఇంటెస్టైన్ లో ఈ ఇలా బోర్ గీతలకు మధ్య జీబ్రా మార్కింగ్స్ అంటారు. సో ఈ వీటి జీబ్రా మార్కింగ్స్ లాగా ఈ మ్యూకస్ మెంబ్రేన్ అంటే శ్లేష్మ పొర ఏదైతే ఉందో లార్జ్ ఇంటెస్టైన్ లోపల అది మొద్దుబారిపోవడం వల్లే డయేరియా ఒకటి షూటింగ్ డయేరియా అనేది మనకి వస్తుంది అనమాట. ఎందుకని అంటే లార్జ్ ఇంటెస్టైన్స్ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది బాడీలో, ప్యాడ్లో నుంచి. ప్యాడ్ లూజ్గా వస్తున్నప్పుడు దాంట్లో నుంచి వాటర్ లాగేసుకుంటూ ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్లో స్టోర్ అయినప్పుడు, అందుకని ప్యాడ్ గట్టిగా వేస్తాయి. కానీ ఇందులో మాత్రం ఈ లార్జ్ ఇంటెస్టైన్ చుట్టూతా ఒక థికెన్ అవడం వల్ల ఈ జిబ్రా మార్కింగ్స్ లాగా ఏర్పడటం వల్ల ఈ ఫ్లూయిడ్ అనేది పీల్చుకోకపోవడం వల్ల ఫ్లూయిడ్ డయేరియా, అలాగే ఇవన్నీ ఊడిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ఇవన్నీ ఊడిపోతున్నప్పుడు మనకి ఎర్రగా రక్తంతో కూడినట్టుగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఎలా కనిపెడతారంటే వ్యాధి లక్షణాలను బట్టి పశువు రక్తం కూడా తీసుకుని కనుక్కుంటారు. సో వేరు చేయాలి, 5% లైజాల్తో శుభ్రం చేయాలి, పశువుకు ఉపయోగించిన గడ్డి మిగిలినంతా పారేయాలి, ఆరోగ్యంగా ఉన్న పశువులు టీకాలు వేయాలి. ఇవన్నీ ఇప్పుడు మనకి అవసరం లేదు. ఓకే, సో గ్లూకోజ్ సెలైన్ పాలటి తగ్గించడానికి మందులు వాడాలి, జ్వరం తగ్గడానికి యాంటీబయాటిక్ వాడాలి, చికిత్సతో పాటు నీడ కలిగిన ప్రదేశంలో గడ్డిపరిచిన పక్క ఏర్పాటు చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మనం ఎంత వీక్ అయిందో యానిమల్. సో ఈ బొమ్మలో క్లియర్గా కనిపిస్తుంది, ఇట్లా అవుతుంది అనమాట. సో ఇది ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి జీరో రింటర్పెస్ట్ ప్రోగ్రామ్ అనేది, దానివల్ల ఈ రింటర్పెస్ట్ వ్యాధి లేకుండా పోయింది. ఒక అదృష్టం ఏంటంటే మీకు ఎఫ్ఎండ్ఎం కూడా మన వ్యాక్సిన్ అయితే చేస్తున్నాం కానీ అది కూడా మనకి దాదాపు ఎఫ్ఎండ్ఎం కూడా 95% విలేజ్ నుంచి వెళ్ళిపోయింది. కాకపోతే స్ట్రెయిన్ వేరియేషన్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ రావచ్చు. ఓకే ఓకే, విత్ దిస్ కంప్లీటెడ్. శ్రీకాంత్ సార్. చెప్పమ్మా సార్. మొత్తం డౌట్స్ అన్ని కన్సల్టేట్ చేశాను సార్ కంప్లీట్గా. సో మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ ఎఫ్ఎండి అండ్ రేబీస్ గురించి ఎక్కువ మంది అడిగారు. ఒక్కొక్కటి అడుగుతాను సార్ నేను. ఓకే, సార్ ఎఫ్ఎండి 28 రౌండ్స్ గా వ్యాక్సినేషన్ చేస్తున్నప్పటికీ ఇంకా ఎందుకు ఎరాడికేట్ చేయలేకపోతున్నాం అని అడుగుతున్నారు సార్. ఎరాడికేట్ చేయకపోవడానికి కారణం ఎఫ్ఎండ్ఎం వ్యాక్సిన్ కంప్లీట్ గా చేయడం లేదు ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే వ్యాక్సినేషన్ మనలందరూ గన్ షాట్ పద్ధతిలో అలవాటు పడ్డారో, ఆ గన్ షాట్ పెట్టిన పద్ధతిలో చేయడం వలన ఎంత లోపలికి వెళ్తుందో ఎంత బయటకు వస్తుందో కూడా మనకు తెలియకుండా పోతుంది. ఇక మనం చెప్పే రీజన్ ఏంటంటే స్ట్రెయిన్ వేరియేషన్ ఉంది, అందుకనే పనిచేయలేదు. సపోజ్ మనం ఓఏసి ఏషియా 1 అలాంటి వాటితో కలిపి చేస్తున్నప్పుడు ఈ వేరే స్ట్రెయిన్ వేరియేషన్ ఎక్కడి నుంచో వచ్చింది అందుకని అటాక్ అయింది అని చెప్తూ ఉంటాం. మనం సమాధానం చెప్పడం ఈజీ, కానీ మెయిన్ ఏంటంటే మనం వ్యాక్సినేషన్ సరిగ్గా చేయట్లేదు. రెండోది కోల్డ్ చైన్ ఆఫ్ వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ ఎప్పుడూ చల్లగా ఉండాలి, ఫ్రిడ్జ్లో ఉండాలి. ఎందుకు ఉండాలంటే అది లైవ్ వ్యాక్సిన్. ఒకసారి ఫ్రిడ్జ్లో నుంచి వ్యాక్సిన్ తీసిన తర్వాత సిరింజ్ మాత్రమే బయట ఉండాలి. అది మాత్రం ఎప్పుడు కూలింగ్లో ఉంచాలి, ఎప్పుడు ఐస్లోనే ప్రిజర్వ్ చేయాలి. అది ఎంతమంది చేస్తున్నారు, చేతిలో బాటిల్ పట్టుకుంటున్నారు, డైరెక్ట్గా లాగేస్తున్నారు, గన్ షాట్లో కొట్టేస్తున్నారు, బయటికి వ్యాక్సిన్ వస్తుంది. సో టెక్నికల్గా చెప్పాలంటే కరెక్ట్గా చేసిన దగ్గర ఎక్కడా కూడా మళ్ళీ ఎఫ్ఎండ్ఎం మాత్రం ఎక్కడా రాలేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అనిమల్ బ్రీడ్ ఇస్ రెసిస్టెంట్ టు ఎఫ్ఎండి అని అడుగుతున్నారు సార్. ఎఫ్ఎండి సోక్ అని అనిమల్ క్యాటిల్ బ్రీడ్ ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. ఏమీ లేదు. ఓకే సార్. సార్ దీర్ఘకాలిక వ్యాధి అంటే ఏంటి, కొంచెం వివరంగా చెప్పండి అని ఏంటది దీర్ఘకాలిక వ్యాధి అనగా ఏమి, కొంచెం. ఓకే, దీర్ఘకాలిక వ్యాధి అంటే క్రోనిక్ డిసీజ్ అని అంటారు అనమాట ఇంగ్లీష్లో. ఏదైనా జబ్బు మనకి తగ్గకుండా ఎక్కువ రోజులు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టైటిస్ ఉంటుంది, పొదుగువాపు వచ్చిన తర్వాత మనం ట్రీట్ చేస్తూ ఉంటాము, 2 రోజులు తగ్గినట్టు కనిపిస్తూ ఉంటాయి, పాల్ నార్మల్సీకి వస్తుంది, మళ్ళీ అగైన్ ఇన్ఫెక్ట్ అవుతుంది.
అంటే దాని బ్యాక్టీరియా పోదు, ఎన్ని రోజులున్నా పోదు, ఎంత కాస్ట్లీ యాంటీబయాటిక్ వాడినా కానీ పోదు. అలాంటి వ్యాధుల్ని దీర్ఘకాలిక వ్యాధి అని అంటారు అనమాట. సో కొన్ని వైరల్ డిసీజ్లో కూడా ఎస్పెషల్లీ బోవైన్ వైరల్ డయేరియా కానీ అలాంటి వాటిల్లో ఒకవేళ తగ్గితే 10 daysలో చనిపోకుండా ఉండి తగ్గితే అది ఎప్పుడు అలాగే స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది వైరస్. సో అలాంటి వాటిలో కూడా క్రోనిక్ డిసీజ్, అప్పుడప్పుడు డయేరియా వస్తూ ఉంటుంది, అలాంటి వాటిని క్రోనిక్ డిసీజ్ అంటారు. క్రోనిక్గా ఎక్కువ కాలం పాటు శరీరంలో నుంచి పోకుండా ఉండే వాటిని క్రోనిక్ డిసీజెస్ అంటారు అనమాట. థ్యాంక్ యూ సార్. సార్ 2 months కాఫ్కి మెటర్నల్ యాంటీబాడీస్ ఉంటాయి కనుక ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ వాటికి చేయవచ్చా అని అడుగుతున్నాను. 2 months యాక్చువల్గా అయితే ఎఫ్ఎంఎం వ్యాక్సినేషన్ 2 months వాటికి చేయమనే చెప్తున్నారు. 2 months నుంచి మెటర్నల్ యాంటీబాడీస్ అనేవి ఒకవేళ తల్లికి ఎఫ్ఎంఎం వ్యాక్సిన్ చేసిన తల్లికి పుట్టిన దూడకి పాలలో నుంచి వచ్చేటటువంటి యాంటీబాడీస్ కానీ, తల్లి గర్భంలో ఉన్నప్పుడు బ్లడ్ ద్వారా వచ్చే యాంటీబాడీస్ కానీ 2 months వరకు ఉంటాయి. 2 months తర్వాత కూడా ఉంటాయి, కానీ ఉన్నాయో లేవో అసలు తల్లికి చేయించినప్పుడు మీరు హ్యాపీగా 4 months వరకు వెయిట్ చేయొచ్చు. తల్లికి వ్యాక్సినేషన్ చేయిస్తే హ్యాపీగా 4 months వరకు దూడకు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ చేయించినా కానీ 2 monthsకి వ్యాక్సిన్ చేయొచ్చు, అగైన్ మళ్ళీ 1 monthకి మళ్ళీ బూస్టర్ చేయొచ్చు. 2 months వరకు మాత్రం మెటర్నల్ యాంటీబాడీస్ అనేవి కాపాడుతూ ఉంటాయి పిల్లల్ని. అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెటర్నల్ యాంటీబాడీస్ ఉన్నాయి కానీ తల్లి నుంచి వచ్చిన యాంటీబాడీస్ ఉన్నా ఆ యానిమల్కి రౌండ్ వామ్స్ ఇన్ఫెక్షన్ కనుక ఉంటే, అంటే తల్లితో పాటు గర్భంలోనే రౌండ్ వామ్స్ అటాక్ అయితే పుట్టేటప్పుడు దూడ పుట్టడంతోనే రౌండ్ వామ్స్ పుడుతుంది. అది మాత్రం దానికి ఎటువంటి పరిస్థితి ఎంత చేసినా కానీ అలాంటి యానిమల్స్ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మీరు 1 week or 10 days నుంచే డీవార్మింగ్ చేయాలి దూడలకి. నెక్స్ట్ వ్యాక్సినేషన్ ఎఫ్ఎంఎం మాత్రం 2 monthsకి స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. సార్ కురమ వ్యాధి అంటే ఏమిటి అని అడుగుతున్నారు సార్. ఏంటమ్మా కురమ? అదే ఎఫిమీరల్ ఫీవర్. ఎఫిమీరల్ ఫీవర్ అంటే జస్ట్ ఊరికే అలా వచ్చి టెంపరేచర్ అంతా 106కి టెంపరేచర్ 106 ఉంటుంది, అండ్ యానిమల్ వీక్గా అయిపోతుంది, నడవడానికి కష్టపడుతుంది. అలాంటి జబ్బు వచ్చినప్పుడు ఫస్ట్ డే చూడంగానే ఎవరన్నా ఇదేంట్రా బాబు ఈ జబ్బు వచ్చింది, ఇది పెద్ద జబ్బే అనుకుంటాం. కానీ అది ఆ ట్రీట్మెంట్ జస్ట్ నార్మల్ యాంటీబయాటిక్, అసలు యాంటీబయాటిక్ అవసరం కూడా లేదు. ఒక పెయిన్ కిల్లర్తోనే మనం 3 days తగ్గించవచ్చు. వేరే ఏ లక్షణాలు ఉండవు దానికి, ఓన్లీ బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. నెక్స్ట్ టెంపరేచర్ హై ఉంటుంది. ఆ టెంపరేచర్ కూడా మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉండదు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటుంది. సో కురమ వ్యాధి అంటే ఫస్ట్ తోలుకు రాగానే సీరియస్గా అంతా అయిపోయిందిరా బాబు ఏంటి దీనికి చేయకపోతే ఏమవుతుందో అనిపిస్తుంది, కానీ వితిన్ 3 daysలో తగ్గుతుంది. అప్పుడు ఏమంటారు రైతులు, డాక్టర్ గారు మీరు బాగా చేశారండి అంటారు. సో ఇట్ ఈస్ క్వైట్ కామన్. అది కురమ వ్యాధి అంటే. సార్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో ఇవ్వవచ్చా? ఏ మంత్ వరకు ఇవ్వవచ్చు? వేస్తే ఏమైనా అబార్షన్స్ అవుతాయా అని అడుగుతుంది. అబార్షన్స్ జరిగే అవకాశాలు ఉండవు. 8th month ఎండింగ్ వరకు వేయొచ్చు. యాక్చువల్గా అయితే వేయొచ్చు అన్నాం కానీ ఎప్పుడైనా వేయొచ్చు. ఈవెన్ ఒక 10 daysలో ఈనిద్ది అనే యానిమల్కి కూడా వేయొచ్చు. కానీ 10 daysలో ఈనే యానిమల్కి ఈనిన తర్వాత 1 month వరకు మాత్రం వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే పాలు తగ్గిపోతాయి, ఆ ఈతలో మళ్ళీ పాలు పడవు. రెండోది ముందు అబార్షన్స్ జరగడానికి కూడా వెరీ రేరెస్ట్ సర్కమ్స్టెన్సెస్లో అబార్షన్స్ ఎందుకు దొరుకుతాయి, వ్యాక్సిన్ చేసేటప్పుడు యానిమల్ కదిలినప్పుడు మాత్రమే అబార్షన్ జరుగుతాయి. అబార్షన్స్ మాత్రం జరగవు. వ్యాక్సినేషన్ వల్ల అబార్షన్స్ జరుగుతాయి అనేది అపోహ మాత్రమే. బట్ ఏ వ్యాక్సిన్కైనా ఏ ఇంజెక్షన్కైనా ఎప్పుడైనా ఏ రిస్క్ ఉంటుంది, చచ్చిపోయేంత రిస్క్ ఉంటుంది. ఏ వ్యాక్సిన్కైనా ఏ ఇంజెక్షన్కైనా రిస్క్ ఉంటుంది. సో అది మనం చెప్పలేము. కానీ యాజ్ గా మాత్రం ఏ యానిమల్కి చేసినా ఏమీ కాదు. లాస్ట్ 10 daysలో ఎందుకు చేయకూడదు అంటారంటే 10 days పీరియడ్ ఈజ్ వెరీ క్రిటికల్ పీరియడ్. ఆ యానిమల్కి ఈనిన తర్వాత 1 month వరకు ఎందుకు చేయకూడదు, 1.5 month వరకు ఎందుకు చేయకూడదు అంటే ఆ మిల్క్ పీక్ ప్రొడక్షన్కి వెళ్ళే క్రమంలో చేయకుండా ఉంటే మంచిది. అది ఎఫ్ఎండి వ్యాక్సిన్ ఏ రూట్లో ఇవ్వచ్చు? సబ్క్యూటేనియస్ రూట్లో కూడా ఇవ్వచ్చా అని అడుగుతున్నాను సార్. ఇవ్వచ్చు. ఎఫ్ఎండి అవుట్ బ్రేక్ ఉన్నప్పుడు ఎన్ని కిలోమీటర్స్ చుట్టుకొలత పరిధిలో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నాను. ఎఫ్ఎంఎం వ్యాక్సిన్ బేసికల్గా ఏంటంటే ఒక ఊర్లో సపోజ్ మీ ఊరు ఉంది, మీ ఊర్లో వచ్చింది అనుకోండి, మీ ఊర్లో వచ్చినా కానీ యానిమల్స్ అన్నింటికీ చేయొచ్చు. కానీ 3 kilometers రేడియస్ వరకు చెయ్యాలి.
10 కిలోమీటర్స్ రేడియస్ వరకు చేయాలి. 2 జోన్స్ ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ జోన్లో 3 కిలోమీటర్స్ రేడియస్ అవుట్ బ్రేక్ వచ్చిన తర్వాత ఆ ఊరు నుంచి 3 కిలోమీటర్స్ చుట్టుపక్కల ఉన్నంత వరకు మొత్తానికి కవర్ చేస్తారు. 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న యానిమల్స్కి మాత్రం ఆప్షనల్, అది చాయిస్. మనం కవర్ చేస్తే మంచిది అంటే ఇప్పుడు వ్యాక్సిన్ అయితే విపరీతంగా దొరుకుతుంది కాబట్టి, ఐ మీన్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి, సో 10 కిలోమీటర్స్ రేడియస్లో మొత్తం చేయమంటారు. సో నాకు తెలిసినంత వరకు 3 కిలోమీటర్స్ రేడియస్ వరకు చేస్తే వ్యాక్సిన్ బయటికి వెళ్లకుండా, జబ్బు బయటికి వెళ్లకుండా సేవ్ చేయొచ్చు. ఓకే సార్. రింగ్ వ్యాక్సిన్ అంటారు దాన్ని. సార్ మంకీ లేదా కోతి కరిస్తే రేబీస్ వస్తుందా అని అడుగుతున్నారు సార్. ఖచ్చితంగా వస్తుంది. దానికి ర్యాబిస్ ఉంటే, దానికి ర్యాబిస్ లేకపోతే మాత్రం రాదు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, అదేంటంటే పిల్లి గరిస్తే కంపల్సరీగా ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఒకవేళ మనం పిల్లి మన ఇంట్లో పిల్లే, మనం చూస్తున్న పిల్లే, మనం పెంచుతున్న పిల్లి అయితే మాత్రం చెప్పలేము. దానికి నీట్గా మెయింటైన్ చేస్తే అవసరం లేదు. కొంచెం కరిసినా వెంటనే సబ్బెట్టి కడుక్కోవడం, లైఫ్ బై సబ్బెట్టి కడుక్కోవడం, లేకపోతే స్పిరిట్ వేయడం లాంటివి చేస్తే ఇమీడియట్గా పోతుంది, అసలు ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. కానీ పిల్లి మాత్రం నార్మల్గానే ఉంటుంది. పిల్లి చచ్చిపోవడం అలాంటిది ఏం జరగదు. అది సలైవాలో మాత్రం అది వచ్చిన తర్వాత షెడ్ చేస్తానే ఉంటుంది ఎన్ని రోజులు. పిల్లి మాత్రం డేంజర్. కోతి కూడా సేమ్. కోతికి ర్యాబిస్ ఉంటే కనుక వస్తుంది. ఏదైనా యానిమల్ ర్యాబిస్ ఉంది లేని ఎలా తెలిసిందంటే 10 డేస్ చూడాలి. యానిమల్ బతుకుంటే ర్యాబిస్ లేనట్టు, చచ్చిపోతే ర్యాబిస్ ఉన్నట్టు. సో ఓకే సార్, రేబీస్ ఇన్ఫెక్టెడ్ అనిమల్ కి ట్రీట్మెంట్ వల్ల సేవ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. ర్యాబిస్ ఇన్ఫెక్టెడ్ యానిమల్ అనేది ఎలా, ఒకవేళ ఒక ర్యాబిట్ డాగ్ వచ్చి ఒక గేదెని కలిసింది, అది ర్యాబిట్ ఇన్ఫెక్టెడే. యానిమల్ లక్షణాలు బయట వేసిన తర్వాత అది ర్యాబిట్ ఇన్ఫెక్టెడ్. లక్షణాలు బయట వేసిన తర్వాత కాపాడటం అనేది జరగదు, ఇది ఇంపాసిబుల్. రెండోది, చెవి దగ్గర కలిసినప్పుడు అది హై రిస్క్ యానిమల్, ఎప్పుడైనా రావచ్చు. మీరు అందుకని ముందు కాషన్గా వాళ్ళకి చెప్పి, ఇది చెవి దగ్గర కలిసినప్పుడు తొందరగా వస్తుంది కాబట్టి, బ్రెయిన్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి తొందరగా అటాక్ అవుతుంది కాబట్టి, మేము టీకా చేసినా కానీ బతికిద్దో లేదో చెప్పలేము, కానీ చేస్తున్నామని చెప్పి చేయాలి. ఓకే, మామూలుగా కాలు మీద కరిస్తే మీకు కావాల్సిన టైం ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ 3 డోసెస్ 4 డోసెస్ అయ్యేంత వరకు మీరు కాషన్ తీసుకుని చేయాలి. సో చేయొచ్చు, ఇన్ఫెక్టెడ్ యానిమల్కి వ్యాక్సినేషన్ చేయొచ్చు. ఓకే సార్. రేబీస్ వ్యాక్సిన్ వేస్తున్నప్పుడు వ్యాక్సిన్ చేయి మీద పడితే మనకు రేబీస్ వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. 100% రాదు. వ్యాక్సిన్ చేయి మీద పడితే కాదు, ఒంట్లోకి వెళ్ళినా కానీ రాదు. ఓకే సార్. సార్, ఒక వ్యాక్సిన్ కి మరొక వ్యాక్సిన్ కి మధ్యన ఎంత టైం వ్యవధిని పాటించాలి అని అడుగుతున్నారు. ఎంత వ్యవధి అనేది దూడల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎండెమ్ అలాంటి జబ్బులు అయితే 1 మంత్ 2 మంత్స్కి ఒకటి స్టార్ట్ చేసామనుకో, లేకపోతే 3 మంత్స్కి మొదలు పెడితే ఒక 1 మంత్ గ్యాప్ ఇవ్వచ్చు. ఒకవేళ 8th మంత్ 9th మంత్ దానికి ఫస్ట్ డోస్ ఇచ్చామంటే 1 year 9 months గ్యాప్ ఇవ్వచ్చు. 9 months గ్యాప్ పీరియడ్ సరిపోతుంది ఆయిల్ ఎడ్యూంట్ వ్యాక్సిన్ అయితే. ఒకవేళ నార్మల్ వ్యాక్సిన్ అయితే కనుక 6 monthsకే దాని పవర్ పోతుంది. సో చేయొచ్చు. హెచ్ఎస్ లాంటి వ్యాక్సిన్స్ అయితే 6 months పనిచేస్తాయి కాబట్టి, కాకపోతే దానికి వచ్చే సీజన్ మారుతుంది కాబట్టి దానికి కూడా ఇయర్లీ వ్యాక్సినేషన్. ర్యాబిస్కి మాత్రం స్పెసిఫిక్గా ర్యాబిస్కి మాత్రం క్లియర్ కట్గా మీ బుక్లో కూడా ఇచ్చారు, 037 అని చెప్పించారు. ఆ షెడ్యూల్ మాత్రం యాజ్గా ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ సార్. తర్వాత సేమ్ దీనికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ సార్. 2 వేరే రకాల వ్యాధుల వ్యాక్సిన్ వేయదలిచినప్పుడు ఒక వ్యాధి వ్యాక్సిన్కి మధ్యన కాల వ్యవధి ఎంత పాటించాలి అని అడుగుతుంది. కాల వ్యవధి పాటించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. ఒకవేళ ఎందుకు చెప్తారంటే, ఫస్ట్ ఒక వ్యాక్సిన్ ఇచ్చాము, దానికి ఏదన్నా అనాఫిలక్టిక్ రియాక్షన్ అంటే జ్వరం రావచ్చు, లేకపోతే దద్దులు రావచ్చు, ఇలాంటి రియాక్షన్ బాడీ లోపల జరుగుతూ ఉంటుంది, బయటకు తెలియదు కాబట్టి, లోపల జరుగుతూ ఉంటుంది కాబట్టి దానికి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎలాంటి రియాక్షన్ ఉందో ఎవరికి తెలియదు. రెండో వ్యాక్సిన్ ఇస్తే అది ఫెయిల్ అవ్వచ్చు. అందుకని 15 days గ్యాప్, అది పనిచేయడానికి 15 to 20 days పడుతుంది కాబట్టి చేయొచ్చు. 20 daysకి 15 daysకి అని అంటారు, కానీ సేమ్ ఎట్ ఏ టైం చేసేసేది ఇప్పుడు కనిపెట్టారనమాట. ఎట్ ఏ టైం దానికి దానికి రియాక్షన్ వస్తే దీనికి రియాక్షన్ వస్తుంది కదా, అటువంటిప్పుడు సేమ్ ఒకే రోజు ఇచ్చేస్తే రెండింటికి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అందుకని చెప్పారు. అందుకని అనాఫిలాక్టిక్ రియాక్షన్ వస్తుంది కాబట్టి యూ ప్లీజ్ వెయిట్ అప్ టు 15 to 20 days వెయిట్ చేసి రెండో వ్యాక్సిన్ ఇవ్వండి. జనరల్గా 15 days గ్యాప్ ఇస్తే బెటర్. ఓకే సార్.
సార్ వ్యాక్సిన్ మరియు యాంటీబయాటిక్స్ రెండు కలిపి ఒకేసారి ఇవ్వవచ్చా అని అడుగుతున్నారు సార్. ఏ వ్యాక్సిన్ ఏ యాంటీబయాటిక్ మీరు అడిగేది? ఒకవేళ ర్యాబిస్ కనుక అయితే మాత్రం ఇవ్వచ్చు. మిగతా వ్యాక్సిన్స్కి అయితే సార్? మిగతా వ్యాక్సిన్స్కి యాంటీబాడీస్ ఎక్కడ లేవు కదా, ఓన్లీ వ్యాక్సినే ఉంది కదా. ఎఫ్ఎన్ఎం కానీ ఇవన్నీ కూడా అంత సీరియస్ కండిషన్ లో మనం తీసుకునే కదా, దేనికైనా ఇవ్వచ్చు. యాంటీబాడీస్ అనేవి యాంటీబాడీస్ మన బాడీలో ప్రొడ్యూస్ కానీ యాంటీబాడీస్ ఒకవేళ ఇచ్చి ఉంటే దేనికైనా కానీ వ్యాక్సిన్ పనిచేయడానికి టైం పడుతుంది కదా, సో ఇవ్వచ్చు. అది అదేమి రాంగ్ ఏం కాదు. కాదు సార్, వ్యాక్సిన్ అండ్ యాంటీబయాటిక్స్ కలిపి ఇవ్వవచ్చా? ఓహో, యాంటీబయాటిక్స్ అంటారా? ఇవ్వచ్చు. దేర్ ఈస్ నథింగ్ రాంగ్. యాంటీబయాటిక్స్ ఎలా పనిచేస్తాయి? వాటిని పెరగకుండా చేస్తాయి. యాంటీబాడీస్ ఎలా పనిచేస్తాయి? యాంటీబాడీస్ అంటే సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, అదొక కెమికల్ స్ట్రక్చర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి డిఫరెంట్గా యాక్ట్ చేస్తాయి, డిఫరెంట్గా బ్యాక్టీరియాని లేకపోతే వైరస్ని కాట్ చేసి చంపేస్తూ ఉంటాయి. రెండు వేరు వేరు మెకానిజమ్స్, రెండు ఇవ్వచ్చు. యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. సార్, రేబీస్ వ్యాధి యొక్క కారకం పశువు యొక్క చొంగలో ఉంటుందా లేదా రక్తంలో ఉంటుందా? వెరీ గుడ్. ఇట్ ఈస్ నాట్ హిమటోజెనిక్ ఇన్ ఆరిజిన్. బ్లడ్ లో మాత్రం ఉండదు. ర్యాబిస్ వైరస్ బ్లడ్ లో ఉండదు. ఉన్నా కానీ అది ఇంకొకరికి ట్రాన్స్మిట్ అవ్వదు బ్లడ్ ద్వారా. ఓన్లీ ట్రాన్స్మిషన్ ఛాన్సెస్ ఓన్లీ సెలైవా ద్వారా మాత్రమే అది ట్రాన్స్మిట్ అవుతుంది, బ్లడ్ ద్వారా అవ్వదు. ర్యాబిస్ వ్యాధిలో ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత అని అడుగుతున్నాను. అదే చెప్పాను కదా, అది చెవి దగ్గర కలిసింది అనుకో 3 days 4 days లో వచ్చేస్తుంది. దూరాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు కాలు దగ్గర కలిసింది అనుకో, అదే ముందర కాలు దగ్గర కలిసింది అనుకో, ఒక 30 days పడుతుంది, 30 days 40 days అలా పడుతుంది. వెనకాల దగ్గర కలిసింది అనుకో 60 days పడుతుంది. ఒకవేళ ఒక మైన్యూట్ క్వాంటిటీలో చాలా చిన్న మొత్తంలో ఒక ఊరికి అట్లా ఒకే ఒక వైరస్ పార్టికల్ తీసుకుని అలా గుచ్చారు, అలా ఎంటర్ చేశారనుకో, ఇట్ మే టేక్స్ ఇయర్స్, 1 year 2 years అట్లా 6 years వరకు కూడా ర్యాబిస్ 6 years వరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 6 years తర్వాత ర్యాబిస్ బయటపడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే సార్. సో ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఇందాక చెప్పాను కదా, వైరస్ ఎంటర్ అయిన తర్వాత క్లినికల్ సిమ్టమ్స్ కలెక్ట్ చేసేటటువంటి మధ్యలో గ్యాప్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. అందువల్ల ఇంత డిఫరెన్స్ ఉంటుంది ర్యాబిస్కి. ఓకే సార్. సార్, మసూచి వ్యాధి సోకిన పశువు యొక్క పాలను మనము తాగవచ్చా అని అడుగుతుంది. కాగబెట్టి తాగవచ్చు. బాగా కాగబెట్టి పొంగు వచ్చిన తర్వాత చల్లార్చి తాగొచ్చు. ఓకే సార్. సార్, 3 months వయస్సు లోపు ఉన్న దూడలకు కుక్క కరుస్తే ఏఆర్వి చేయవాలా చేయకూడదా అని అడుగుతున్నాను. ఏఆర్వి చేయాలి. ఏఆర్వి ఏ స్టేజ్లో కరిసినా కానీ చేయాల్సిందే, మొహమాటమే లేదు దాంట్లో. ఓకే సార్. సార్, ఫైనల్ క్వశ్చన్ సార్, రేబీస్ కి ట్రిపనోజోమియాసిస్ అనే వ్యాధికి మధ్య గల తేడాను వివరించండి అని అడుగుతున్నాను. ఎట్లా దేనికి ట్రిపనోజోమియాసిస్? రేబీస్ అండ్ ట్రిపనోజోమియాసిస్. రేబీస్ అండ్ ట్రిప్స్ రెండుకి బోల్డ్ డిఫరెన్స్ ఉంది కదా. అది రెండు ఒకే రకమైన ఎలా అనుకున్నారు మీరు? రెండికి అట్లా ఎట్లా కామన్ సిమ్టమ్స్ ఏమీ లేవు రేబీస్కి ట్రిప్స్కి. ఒకటి నర్వస్ సిమ్టమ్స్ కొంచెం ట్రిప్స్లో కూడా ఉంటుంది, కానీ ర్యాబిస్ లాంటి సిమ్టమ్స్ మాత్రం కాదు. ర్యాబిస్లో ఏం కనిపిస్తుంది మీకు? మామూలుగా మీరు వెళ్ళినప్పుడు ముందుకు ఒక సపోజ్ ఒక గుడ్డ ఇట్లా ఊపారనుకోండి, గుడ్డ నుంచి దమేల్మని పొడుస్తుంది, అది పొడవడానికి ట్రై చేస్తుంది, కట్టేస్తున్నా లాగుతూ ఉంటుంది అనమాట, పొడవడానికి ట్రై చేస్తుంది. రెండోది, ఎప్పుడు కట్టేసిన తర్వాత స్టార్టింగ్ పీరియడ్ టైంలో అది ర్యాబిస్ కరిసినటువంటి కుక్క కరిసిన గేదె అరుస్తూ ఉంటుంది, కానీ ట్రిప్స్లో అరవదు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రిప్స్లో కళ్ళు ఎర్రబడతాయి, ముక్కు ఎర్రబడుతుంది. అవన్నీ లక్షణాలు ఉన్నప్పుడే మీరు చెప్పిన నర్వస్ ఫార్మ్ ఆఫ్ ట్రిప్స్ అనేది చూడవచ్చు, ట్రిపనోజోమియాసిస్ అనేది. బట్ ర్యాబిస్లో మాత్రం కళ్ళు ఎర్రబట్టం గిల్లు ఎర్రబట్టం అలాంటివి ఏవి ఉండవు. ఉండకపోగా ఇమ్మీడియట్గా యానిమల్ ఇమాసియేటెడ్ అయిపోతుంది. విత్ ఇన్ 1 dayలో యానిమల్ పక్కగా అయిపోతుంది. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎమాసియేషన్, వేస్టింగ్ డిసీజ్ అది ర్యాబిస్ అనేది పెద్ద వేస్టింగ్ డిసీజ్. ఇమీడియట్గా యానిమల్ మొత్తాన్ని వేస్టింగ్గా అయిపోతుంది. ఎందుకు అయిపోతుందంటే ఆ యానిమల్ ఫీడ్ తీసుకోదు, వాటర్ తీసుకోదు, ఇలాంటి వల్ల
బట్ ట్రిప్స్కి వచ్చేసరికి మీకు గ్రాడ్యువల్గా వస్తుంది. ఒకవేళ వచ్చిన ట్రిప్స్లో క్లాసికల్ ట్రిప్స్ ఎలా ఉంటుంది, చుట్టూతో తిరుగుతూ ఉంటుంది గిరాగిరా. కానీ ర్యాపిడ్స్లో గిరాగిరా చుట్టూతో తిరగదు. కట్టేసిన తర్వాత అది పొడవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, అంతసేపటికి అరుస్తూ ఉంటుంది. సో ఆ రెండింటికి అంత డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్. సార్, ఒక ఊరిలో ఒక పశువుకి ఎఫ్ఎండి సోకినప్పుడు మిగిలిన పశువులకు ఎఫ్ఎండి చేయవచ్చా అని అడిగాను. యా, ఇది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక పర్టికులర్ షెడ్లో ఉన్నప్పుడు మాత్రం మిగతా వాటికి చేసిన ఉపయోగం లేదు, చేసేలోపే వచ్చేస్తుంది. రెండోది, చేసిన దానివల్ల యానిమల్ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంకా తొందరగా అటాక్ అవుతుంది. ఒక పర్టికులర్ షెడ్లో అంటే సపోజ్ ఒక 15 యానిమల్స్ ఒకే దగ్గర ఉన్నాయి. ఒక యానిమల్కి అటాక్ అయిందంటే ఇమీడియట్గా మీరు చేసేలోపే ఆ యానిమల్ అది వ్యాక్సిన్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేలోపే మొత్తానికి అటాక్ అయి కూర్చుంటుంది. కానీ అదే ఊరిలో ఉంటే మిగతా అన్ని క్యాషెస్ అంటే ఓనర్ వాళ్ళ ఫామ్లోకి వెళ్లకుండా వేరే ఫామ్లోకి వెళ్లకుండా ఉంటే, రెండోది ప్రాపర్గా గాలిది తగలకుండా చుట్టూ గొడ్లు కట్టి అలాంటివి చేసినప్పుడు, అలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుంది, తప్పకుండా చేయాలి. ఎస్ సార్. టోటల్గా ఉన్న క్వశ్చన్స్ అన్ని అడిగేశాను సార్, కన్సాలిడేట్ చేసి వీలైనంత వరకు. ఓకే, కంక్లూడ్ చేసేద్దాం సార్. ఓకే, చేసేయండి. సో ఈరోజు ఈ పశువులలో వచ్చు సూక్ష్మాతి సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధుల గురించి పశుసంవర్ధక సహాయకులందరికీ క్షుణ్ణంగా వర్ణించినటువంటి డాక్టర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం గుంటూరు వారికి పశుసంవర్ధక సహాయకులు అందరి తరఫున, స్మైల్ తరఫున మరియు పశుసంవర్ధక శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ సెషన్ని, ఈ క్లాస్ని ముగిస్తున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్, అండ్ థ్యాంక్ యూ టు ఆల్ లిజనర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఈ రోజు నుంచి క్విజ్ ఉండదండి. క్విజ్ గురించి ఇంకెవరు అడగకండి. క్విజ్ ఉండదు. డైరెక్ట్ ఎవ్రీ మండే ఎగ్జామ్ ఒకటి రాయాల్సి ఉంటుంది. బీ ప్రిపేర్డ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.